ఆరాధన వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో చూసిన మీరందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మదర్స్ డే. మీ పక్కన మదర్స్ ఉంటే హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. ఓకే, హ్యాపీ మదర్స్ డే టు ఆల్. ఇప్పుడు ఉండే చోటుని అందరూ కళ్ళలు మూసి దేవుని దగ్గర మేము స్తోత్రం సమర్పికుందామా. దేవుని చేసిన అనే గొప్ప కార్యం కోసం, అద్భుత కోసం దేవునికి స్తోత్రం సమర్పికుందామా. ఈ ఆరాధన నుంచి దేవుని అద్భుత హస్తం పరిచయచ్చు. అందరూ కన్నులు మూసి స్తోత్రం సమర్పికుందాం. తండ్రి నీకు వందనాలు, తండ్రి దేవా నీకు వందనాలు, వందనాలు ఘనమైన దేవా మీకు వందనాలు. నేను ఆ స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నడిపించిన విధానం బట్టి స్తోత్రములు, వందనాలు దేవా, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. అప్పా ఈరోజు సంఘంగా అప్పా కూడి అప్పా ఏక కంటతో అప్పా ఏక మనసుతో అప్పా ఇక్కడ నుంచి వచ్చినాము. మీరు అప్పా మా మధ్యలో మీరు రండి, దేవుని అద్భుతం చేయండి తండ్రి. అప్ప గొప్ప దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచి దేవుడు మీకు స్తోత్రం, మంచి దేవుడు మీకు స్తోత్రం. సర్వభూమికి మహారాజా స్తోత్రములు. అందరూ దేవునికి స్తోత్రం సమర్పికుందామా. అందరూ దేవునికి దేవ స్తోత్రం సమర్పించి దేవుని చేసిన అన్ని కార్య కోసం ఒక థ్యాంక్స్ గివింగ్ హార్ట్ మాకు ఉండాలి. చెప్దామా. దేవుని మీ తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మీరు సృష్టించిన అన్ని సృష్టి కోసం అపా స్తోత్రం తండ్రి. అధిక ఘనత వహించిన వాడా నీకు స్తోత్రం. అందరికీ ఉపకారం చేసిన మీకు స్తోత్రం. న్యాయం తీర్చే దేవుడా నీకే స్తోత్రం. గొప్పవాడా నీకే స్తోత్రం. సర్వభూమికి మహారాజా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అందరూ నోరు తెరిచి స్తోత్రం సమర్పికుందామా. చెప్పండి, మీరు దేవుని చేసిన పని మా కుటుంబంతో, ఈ సంఘంతో, వైయక్తిక జీవితంతో దేవుని చేసిన పని అన్ని మంచి పనితో దేవునికి స్తోత్రం సమర్పికుందామా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభువైన యేసు మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఆయన సమీపంగా వచ్చి దేవుని మా సమీపంగా ఉన్న దేవును స్తోత్రం తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా నీ కృప అపా మహిమ బట్టి అపా వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. గతించి వారుకుండి ద్వారకు అపా నీ అపా నా గతించే వారికి అప్పా నా తోడే ఉంచిన సజీవులుగా దేవా మీకే స్తోత్రం. స్థిరపరించి మరి కుమారుని అప్పా మీరు మాతోడే ఉన్ని అప్పా ఒక్కొక్క లైఫ్లో అప్పా మీరు చేసిన అద్భుత కోసం స్తోత్రం తండ్రి. ఈ సంఘలతో ఈ అప్పా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి అప్పా వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. పాటల ద్వారా అప్పా మీ నామ మహిమ పరించుకోండి. వాక్య ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మా పూర్ణ మనస్సుతో, మా పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించి శ్రీమినిస్టర్ మీరు మహా తెరువమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వచ్చిన వారి కోసం స్తుతించినాను తండ్రి. అప్పా ఇంకా రావాల్సి ఉంటారో అప్పా సకలాకి మీ తోడే ఉండండి తండ్రి. సమస్తము మీరు నామంకి అప్పా మహిమ కలిగా చేయండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభు నామ పేరుట స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆరాధన చేసిన సమయము మా మధ్యలో యూత్ టీం ఉన్నారు, వాళ్ళ చేత కలిసి మేమందరూ ఆరాధన చేస్తాం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కుతూహల మారపాటమే నా కర్తని సన్నిధిలో ధనరాన్ని కర్తనామే కోసం కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో.
కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. ఆత్మ అయిన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. బూరధ్వనితో పరిశుద్ధలతో యేసు రానయ్యుండే. బూరధ్వనితో పరిశుద్ధలతో యేసు రానయ్యుండే. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయపై జయమిచ్చును. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని ಸನ್ನಿಧಿಲೋ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕುತೂಹಲದಿಂದ ಒಂದು ಸಂತೋಷದಿಂದ ನಾವು ಉಲ್ಲಾಸದಿಂದ ಇರಬೇಕು. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಆತನು ನಮ್ಮ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಆಮೆನ್. ಆತನು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬರೇ ಮಗನಾದ ಯೇಸುವನ್ನು ನಮಗೋಸ್ಕರ ಕಳಿಸಿದಾತನಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ ಎಂತೋ ಮಧುರ ಎಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿ ಕರ್ತನನ್ನು ಬಿಡಿಸೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ.
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మర్చిపోనది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ కన్ను రెప్పలాంటిది నీ ప్రేమ జీవకాలముండును నీ ప్రేమ మర్చిపోనది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ కన్ను రెప్పలాంటిది నీ ప్రేమ జీవకాలముండును నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకు విలువనిచ్చెను నీ ప్రేమ నాకై మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకు విలువనిచ్చెను నీ ప్రేమ నాకై మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లి కుండునా నీ ప్రేమ సొంత చెల్లి కుండునా నీ ప్రేమ అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ తల్లి కుండునా నీ ప్రేమ సొంత చెల్లి కుండునా నీ ప్రేమ అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ಎಂತೋ ಮಧುರಂ. ಅಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಸ್ವಲ್ಪ ಸಮಯ ಕರ್ತನ ನಾವು ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ. అందరూ లేచి నీ కొంపసేపు దేవుని ఆరాధించుదాము. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో ಮಧುರಂ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ನಮ್ಮ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟಾತನೆ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಅದಕ್ಕೆ ಬದಲೇನು ನಾನು ಮಾಡಲಿ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రీతించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్. పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్. పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్. పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్. పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా
స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. నన్ను చూచావే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధించున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్. ఆరాధన 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 ఆరాధన. ಸ್ತುತಿలకు ಪಾತ್ರರ ದೇವನಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೆ ಮಹಿಮೆಗೆ ಘನತೆಗೆ ಪಾತ್ರನಾಗಿ ಆತನೇ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲ ಮಹಿಮೆ ಘನತೆಗೆ ಬರ್ತೇನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿಮಗೆ ಸಲ್ಲಿಸಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ.
అనే స్తుతి ఘనత మహిమ త్రియేక దేవుడా మీకు మాత్రమే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడు మంచివాడు, దేవుడు ఒಳ್ಳೆಯವನು. ఆమేన్, ఆమేన్. దేవుడు మంచివాడా? అవును కదా, మా జీవితంలో దేవుడు మంచివాడు. ఆమేన్. ఓకే, ఇప్పుడు ఒక టెస్ట్ మనీ వినే సమయం. మా మధ్యలో ఉన్న జోయల్ వాళ్ళ లైఫ్లో చేసిన దేవుడు చేసిన ఒక అద్భుతాల కోసం టెస్ట్ మనీ చేసిన జోయల్. నాకు ఐసిఎస్సి 10th బోర్డ్ రిజల్ట్స్ వచ్చింది. విత్ గాడ్స్ గ్రేస్ నాకు డిస్టింక్షన్ వచ్చింది. ఐ మీన్ గట్టిగా చెప్పినాను. దేవుడు ఒక పెద్ద పని, దేవుని పెద్ద ఒక అద్భుతం ఎడ్యుకేషన్లో దేవుడు చేసిన కోసం అందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేద్దామా? ఓకే, కంగ్రాచులేషన్ జోయల్. ఇప్పుడు కాணிకల సమయము, దేవుని కోసం కాணிకలు దశమ భాగాలు సమర్పికుందాం. మా మధ్యలో ఉన్న ఆదిత్య ఒక స్పెషల్ సాంగ్ పాడినప్పుడు మేము అందరూ దేవుని కోసం కాணிకలు సమర్పికుందాం. పైన నడిచెను గాలి నీటిపైన నడిచెను గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడు లేచెను నాతో నిత్యము జీవించును. నీటిపైన నడిచెను గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడు లేచెను నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడై ఉండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడై ఉండే దేవుడు, ఆయనే మన కొరకై మరించి శిలువలో ప్రాణం ఇచ్చెను. జయశీలుడు లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరించి శిలువలో ప్రాణం ఇచ్చెను. జయశీలుడు లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడై ఉండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడై ఉండే దేవుడు, ఆయనే. మంచి సాంగ్, చప్పట్లు కొట్టి కొంచెం ప్రోత్సాహం చేద్దామా? ఓకే, ఇప్పుడు కాணிకల కోసం ఈరోజు మదర్స్ డే. ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ఈరోజు మదర్స్ డే. హస్బెండ్స్, ఫాదర్స్ అందరూ మదర్స్ కోసం ప్రార్థన చేయ సమయము అందరూ కన్నులు మూసి ఈరోజు మదర్స్ డే సతీష్ బ్రదర్ గారు ముందు వచ్చి ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాను. మదర్స్ డే అని మదర్స్ కోసం, మళ్ళీ కాணிకల కోసం, టెస్ట్ మనీ చెప్పిన జోయల్ కోసం, వాక్య కోసం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, జీవంగల రాజా, మీకు వందనాలు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన నాకు ఇచ్చిన చిన్న ప్రభా, నాయన అవకాశమును ప్రభా, నాయన నేను స్తుతించుటకు ప్రభా, నేను ప్రార్థించుటకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన నీ బిడ్డల ప్రభా, నీ సన్నిధిలో ప్రభా, తమకు కలిగిన దానిలో నాయన వాళ్ళు సమర్పించుకున్నారు ప్రభా. తమను గుప్పులు విప్పి ఉన్నారు తండ్రి. వాళ్ళని ప్రభా ఆర్థికంగా ప్రభా అభివృద్ధిపరచండి, దీవించండి తండ్రి. ఉద్యోగంలోను ప్రభా, వ్యాపారంలోను, మరి ఏ ఇతర కార్యములు అయితే వాళ్ళు ప్రభా చేసి ఉన్నారో ప్రభా, వారి యొక్క ప్రతి ఒక్క కార్యములను ప్రభా దీవించి బలపరిచి అభివృద్ధిపరచండి ప్రభా. రానున్న దినములలో నా తండ్రి ఇంకా అధికంగా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో వాడు ప్రభా సమర్పించుకునేలాగా చేయండి ప్రభా. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన ఇదిగో ప్రభా జోయల్ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంకా ప్రభా ఇంకా ముందు తరగతిలో నాయన నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ప్రభా ఇంకెంతో నాయన అభివృద్ధిగా తండ్రి చక్కగా ప్రభా చదువుకుని తగినంత ప్రభా నాయన మంచి జ్ఞానమును ప్రభా దయచేయమని
మేము వేడుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా, సిస్టర్ చెప్పిన విధంగా ప్రభా, ఇదిగో మదర్స్ డే గురించి చెప్తున్నారు. నాయన ఇదిగో ప్రభా, తల్లి కన్నా ప్రభా ఇంకా ప్రేమించేవాడు నువ్వే, తల్లి కన్నా కూడా ప్రభా ఎక్కువ ప్రేమ కలిగిన తండ్రి నువ్వే నాయన. మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క ప్రభా తల్లిని, బిడ్డని, కుటుంబాలని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో మీరు పంచిన ప్రేమను ప్రభా మేము కుటుంబాల్లో ఇంకా ఇంకా ఎక్కువగా కలిగి ఉండే భాగ్యాన్ని తెచ్చండి ప్రభా. ఎవరైతే ప్రభా ఇదిగో తల్లి ప్రేమ నాయన ప్రభా, బిడ్డల ప్రేమ అనేది, కుటుంబ ప్రేమ అనేది లేకుండా ఉంటున్నారో ప్రభా, వారందరినీ నాయన నీ మాటలతో ప్రభా, నీ యొక్క వాక్యంతో మీరు మాట్లాడి నాయన ఇదిగో ప్రభా చెదిరిపోయిన మనసులను ప్రభా దగ్గరకు చేసి తండ్రి ఒకటిగా ఉండే ప్రభా, మంచి ప్రేమ కలిగి ఉండే భాగ్యం దయచేయండి నాయన. ఇదిగో ప్రభా ఇప్పటి వరకు పాటలతోనూ ప్రభా నాయన, ప్రార్థనలతోనూ ప్రభా నాయన నడిపించబడింది ప్రభా. ఇదిగో ప్రభా ఇంకా జరగనున్న ఈ యొక్క వాక్య ఉపదేశంలో ప్రభా నీ దాసునికి ప్రభా, పాస్టర్ గారికి ప్రభా నాయన మంచి తోడై ఉండండి. అదేవిధంగా ట్రాన్స్లేషన్ చేసే బ్రదర్కి ప్రభా మీరు బలు తోడై ఉండండి ప్రభా నాయన. మంచి వాక్యమును మాకు వినిపించండి యేసయ్య. మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన కృప కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ಆಮೇನ್. ಸಂತೋಷವಾಗಿ ಒಂದು ಹಾಲೆಲೂಯ. ವಿಂಡೋಸ್ ಎಲ್ಲ ಓಪನ್ ಆಯ್ತಾ? ಹಾಲೆಲೂಯ. ಇನ್ನು ಶಬ್ದವಾಗಿ ಹಾಲೆಲೂಯ. Hallelujah. ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್ ಜೋಯಲ್, ಯು ಡನ್ ಎ ಗುಡ್ ಜಾಬ್. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ, ಇನ್ನು ಸಾಕ್ಷಿಗಳನ್ನು ದೇವರು ಎಬ್ಬಿಸಲಿ. ಆಮೇನ್. ವಿಶೇಷವಾಗಿ ನಾವು ಈ ಒಂದು ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ఈ యొక్క సాయంకాల సమయం మనం దేవుని సన్నిధిలోకి వచ్చినాము. ಆಮೇಲೆ ಈವ್ನಿಂಗ್ ಟೈಮ್ ಬಂದು ತುಂಬಾ ವಿಶೇಷವಾದಂಥ ಒಂದು ಸಮಯ. ఈ సాయంకాల సమయం ఎంతో విశేషమైన సమయం. ಆಮೇಲೆ ಯಾಕೆ ಹೇಳಿ? ఎందుకు చెప్పండి? ಯಾಕೆ? ఎందుకు? ದೇವರು ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ತನ್ಗಾಲಿನಲ್ಲಿ ಆದಮ್ ಅವಳ ಸಂಗಡ ಕೈ ಇಟ್ಕೊಂಡು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದರು? ಮಾತಾಡ್ತಾ ಇದ್ದರು. ఎందుకంటే దేవుడు సాయంకాల సమయం ఆదాము అవ్వతో మాట్లాడడానికి దిగి వచ్చేవాళ్ళు. ಆಮೇನ್. ಅದೇ ತರ ನಮ್ಮ ಜೊತೆಗೂ ಕೂಡ ಅವರು ಕೈ ಹಿಡಿದುಕೊಂಡು ಏನು ಮಾಡ್ತಾರೆ? ಕೂಲ್ ಆಗಿ, ಬ್ರೀಸ್ ಆಗಿ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. అదే విధంగా దేవుడు ఈ సాయంకాల సమయం మనతో కూడా మన చెయ్యి పట్టుకొని మనతో మాట్లాడతారు. ಆಮೇನ್. ಎಷ್ಟು ಜನ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋದಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ದೇವರು ఉన్నారు? ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡಬೇಕು, దేవుడు నాతో ದೇವರ మాట్లాడాలి, ಸ್ವರವನ್ನ ನಾನು ಕೇಳಬೇಕು దేవుని యొక్క స్వరము నేను వినాలి. ಅಲ್ವಾ? ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಆಸಕ್ತಿಯಾಗಿದ್ದೀರಾ? ఎంతమంది ఆసక్తితో ఉన్నారు? ಹಾಲೆಲೂಯ. ಹಾಲೆಲೂಯ. ಪರವಾಗಿಲ್ಲ, ಎಲ್ಲರೂ ಆಸಕ್ತಿಯಿಂದ ಇದ್ದೀರಾ. ವೆರಿ ಗುಡ್. ಆಮೇನ್. ಬೆಳಗ್ಗೆ ನಮ್ಮ ಫಸ್ಟ್ ಆರಾಧನೆಯಲ್ಲಿ పొద్దున ఆరాధనలో ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ, దేవుని యొక్క ప్లాన్ లో మనం ఉన్నాము ಅನ್ನುವಂಥ ಒಂದು ಶಿರೋನಾಮದಲ್ಲಿ ನಮ್ಮ ವೇಣನ್ ಅವರು ಚೆನ್ನಾಗಿ ಪ್ರಸಂಗ ಮಾಡಿದ್ದಾರೆ. అనే ఒక హెడ్డింగ్ లో ఒక ప్రసంగం చెప్పినారు. ಅದನ್ನ ನೀವು ಸಮಯವಿದ್ದರೆ ನೀವು ಅದನ್ನು ಹೋಗಿ ನೋಡಿ. మీకు సమయం ఉంటే అది పొద్దున కూడా వినండి. పొద్దున ప్రసంగము ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅಲ್ಲಿ ಇದೆ, ಅದು ತುಂಬಾ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಆಗಿ ಇರ್ತದೆ. యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ಆಮೆನ್. ఆమేన్. ಒಂದು ನಿಮಿಷ ನಾವು ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ మన కుడి చేతులను ನಮ್ಮ ఒకసారి ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಂಡು కళ్ళు మూసుకొని ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡುವಂತೆ, దేవుడు మనతో కూడా ಆತನ మాట్లాడాలని, ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿಕೊಡುವಂತೆ, ఆయన జీవము గల వాక్యాన్ని మనకు పంపించాలని, ಅದನ್ನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸ್ವೀಕರಿಸುವ ಮನೋಭಾವನೆಯೊಟ್ಟಿಗೆ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే ఒక మనోభావం మనకు ನಾವೆಲ್ಲರೂ ದೇವರ ఉండాలని ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕೇಳೋಣ. మనమందరూ దేవుని సన్నిధిలో ದೇವರೇ, అడుగుదాము. ನನ್ನ ಸಂಗಡ ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ, దేవా నాతో మాట్లాడండి దేవా. ನನಗೆ ನಿನ್ನ ವಾಕ್ಯ ಬೇಕು ಸ್ವಾಮಿ, నాకు నీ వాక్యం కావాలి దేవా. ನಾನು ನಿನ್ನ ಸ್ವರವನ್ನು ಕೇಳಬೇಕು ದೇವರೇ, నీ యొక్క స్వరం నేను వినాలి ನನ್ನ తండ్రి. ಸಂಗಡ ಮಾತಾಡು ಸ್ವಾಮಿ, నాతో మాట్లాడండి దేవా. ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡು ದೇವರೇ నాతో మాట్లాడండి తండ్రి ಅನ್ನುವಂಥ ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ಕೇಳೋಣ. అని ప్రార్థించి అడుగుదాం. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధుడైన మంచి తండ్రి, ಈ ಒಂದು ಆರಾಧನೆಯ ಸಮಯದಲ್ಲಿ ఈ యొక్క ఆరాధన ನಿನ್ನ సమయంలో ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ మీ ಸ್ವಾಮಿ. వాక్యం వినడానికి మేము ನೀನು వచ్చినాము ಮಾತಾಡುವ దేవా. ದೇವರು, మీరు మాట్లాడే దేవుడు, ಇವತ್ತು ನಮಗೆ ಬೇಕಾಗಿರುವಂತ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿಕೊಡು. మాకు కావలసిన వాక్యాన్ని పంపించండి. ನಿನ್ನ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯ మీ యొక్క జీవమున్న వాక్యం ನನಗಾಗಿ ಕಲಿಸಿಕೊಡಲ್ಪಡಲಿ ಸ್ವಾಮಿ. నా కోసము పంపించండి ನನ್ನ దేవా. ಜೀವನಕ್ಕೆ ಇರುವ ವಾಕ್ಯವನ್ನ నా జీవితానికి ఉన్న ನೀನು వాక్యాన్ని ಕಲಿಸಿಕೊಡು ಸ್ವಾಮಿ. మీరు పంపించండి దేవా. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసయ్య నామములో ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ ತಂದೆ. ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ಆಮೆನ್, ಆಮೆನ್. ಈ ತಿಂಗಳಿನ ವಾಗ್ದಾನವನ್ನು ನಾವು ತಿರುಗಿ ನೋಡೋಣ. ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూద్దాము.
ಕೀರ್ತನೆಗಳು 57:2. ಕೀರ್ತನలు 57. ಪರಾತ್ಮರನಾದ ದೇವರಿಗೆ ಮೊರೆ ಇಡುವೆನು, ನನ್ನ ಕಾರ್ಯವನ್ನು ಸಿದ್ಧಿಗೆ ತರುವ ದೇವರನ್ನು ಕೂಗಿಕೊಳ್ಳುವೆನು. ಆಮೆನ್. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ಆಮೆನ್. ಈ ಒಂದು ವಾಗ್ದಾನದ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, ఈ యొక్క వాగ్దానం అర్థం ఏమంటే, ಪರಾತ್ಮರನಾದ ದೇವರು మహోన్నతుడైన ನನ್ನ దేవుడు ಜೀವನಕ್ಕಿರುವಂತ ಆತನ ಉದ್ದೇಶವನ್ನ నా జీవితానికి ఆయన పెట్టుకున్న ఒక ಆತನು ఉద్దేశము ಸಿದ್ಧಿಗೆ ತರುವನು. ఆయన నెరవేరుస్తారు. He will fulfill all plans. ಆತನು ಎಲ್ಲ ಉದ್ದೇಶಗಳನ್ನ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರಿಸುವನು. నా గురించి ఆయన పెట్టుకున్న అన్ని ఆలోచనల్ని నెరవేరుస్తారు. ಆಮೆನ್. ಆಮೆನ್. ಪಕ್ಕದಲ್ಲಿ ಇರೋರನ್ನ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ, మీ పక్కన ఉన్న వాళ్ళకి చెయ్యి ఇచ్చి చెప్పండి, ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ మీ ದೇವರು జీవితంలో ದೊಡ್ಡ ಉದ್ದೇಶ ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని ಯಾವ పెట్టుకున్నాడు. ಸನ್ನಿವೇಶಗಳು ಬಂದ್ರು, ఎటువంటి సన్నివేశాలు ఉన్నా, ಅದಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ಬಂದ್ರು, ఆ దేవుని దానికి ಚಿತ್ತಕ್ಕೆ ఎదురు ವಿರೋಧವಾಗಿ వచ్చిన, ಬಂದ್ರು, ಚಿತ್ತಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ಬಂದ್ರು, దేవుని చిత్తానికి ఎదురు వచ్చిన, ಅದು ನೆರವೇರುತ್ತದೆ. అది జరుగుతుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾಕೆ? ఉన్నతನಾದ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ. ఎందుకు అంటే ఉన్నతమైన దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಾಗೆ ಒಂದು ಸಾರಿ ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ ఒకసారి మీ కుడి చేయిని పైకి ಎಲ್ ಎಲಿಯೋನ್, ఎల్ ఎలియోన్, ಹೇಳೋಣ ಎಲ್ಲರೂ. ఎల్ ఎలియోన్, ಆಮೆನ್. ಇನ್ನೊಂದು ಸಾರಿ ಎಲ್ ಎಲ್ ಎಲಿಯೋನ್. ಆಮೆನ್. God of most high. ఉన్నత స్థానంలో ఉన్న దేవుడు, ಉನ್ನತನಾದ ದೇವರು, ఉన్నతమైన దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆ ದೇವರೇ ಒಂದು ಉದ್ದೇಶವನ್ನು ಇಟ್ಟಿರುವುದಾದ್ರೆ, ఆ దేవుడే మన గురించి ఒక ఉద్దేశాన్ని ಅದನ್ನು పెట్టుకున్నట్లయితే ನೆರವೇರಿಸದೆ ಬಿಡ್ತಾನ? ఆయన నెరవేర్చకుండా వదిలేస్తారా? ಖಂಡಿತವಾಗ್ಲೂ ನೆರವೇರಿಸ್ತಾನೆ. తప్పకుండా నెరవేరుస్తారు. ಅದಕ್ಕೆ ಈ ಒಂದು 57ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವಾಗ ఈ 57వ కీర్తనలు మనం చూసినట్లయితే ದಾವೀದನು ಎಷ್ಟೋ ರೀತಿಯಾದ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಹಾದು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. దావీదు మహారాజు ఎన్నో కష్టకరమైన సన్నివేశాలను ఎదుర్కొన్నా, ಆದ್ರೆ ದೇವರು ಆತನ ಜೀವನದಲ್ಲಿ ಆತನ ಚಿತ್ತವನ್ನ ನೆರವೇರಿಸಿದರು. దేవుడు ఆయన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. ಎಷ್ಟೋ ಆತನ ಜೀವನವನ್ನೇ ಮುಗಿಸಿ ಬಿಡಬೇಕಂತ ವೈರಿಗಳು ಆತನನ್ನು ಹಿಂದಟ್ಟುತ್ತಾ ಇದ್ದರು ದಾವೀದನಿಗೆ. దావీదుని చంపేయాలని ఎంతో మంది వైరులు ఆయన్ని ఎదుర్కొన్నా కూడా, ನೀವು ಈ ಕೀರ್ತನೆಯನ್ನ ಟೈಮ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮನೆಯಲ್ಲಿ ಓದಿ ನೋಡಿ. మీరు ఈ కీర్తనలు ఇంట్లో చదివి చూడండి. ಈ ತಿಂಗಳಿಗೆ ಈ ಕೀರ್ತನೆ ತುಂಬಾ ಮುಖ್ಯವಾದದ್ದು ఈ ನಮಗೆ. నెలకి ఒక సామెత చాలా అవసరం. ಯಾಕೆ? ಅದು ವಾಗ್ದಾನ, ಅದರಲ್ಲಿ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినారు. ದಾವೀದನು ಹೇಳುವಾಗ ಹೇಳ್ತಾರೆ, దావీదు ఈ విధంగా చెప్తున్నారు, ನನ್ನ ವೈರಿಗಳು ಸಿಂಹದ ಹಾಗೆ ಇದ್ದಾರೆ. నా శత్రువులు సింహము వలె ఉన్నారు. ಆಮೆನ್. ಹೇಗಿದ್ದಾರೆ? ఎట్లున్నారు? ಸಿಂಹದ ಹಾಗೆ ಇದ್ದಾರೆ. సింహము వలె ఉన్నారు. ಸಿಂಹದ ಬಗ್ಗೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಇದೆ. కొత్త నిబంధనలో సింహం గురించి ఒక మాట ఉంది. ಏನಿದೆ? ఏమది? ಸಿಂಹ, ಯೂದ ಸಿಂಹ. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ కొత్త నిబంధనలో ಪೇತ್ರನು ಹೇಳ್ತಾರೆ. ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ? ಹೇಳಿ, ಪರವಾಗಿಲ್ಲ, ಶಬ್ದವಾಗಿ ಹೇಳಿ. ವೆರಿ ಗುಡ್. ಅಕ್ಕ ಕಂಡು ಹಿಡಿದು ನೋಡಿ. ಯಾರನ್ನ ನುಂಗಲಿ ಎಂಬುದಾಗಿ ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದ ಹಾಗೆ. ఎవరిని మృంగుదునా అని గర్జించే ఒక సింహంలాగా. ಯಾರು? ఎవరు? ಯಾರು? ఎవరది? ಸೈತಾನ್ ಅಲ್ವಾ? ಯಾರನ್ನ ನುಂಗಲಿ, ఎవరిని మింగాలి, ಯಾರನ್ನ ಮುಗಿಸಿ ಬಿಡಲಿ, ఎవరిని అంతం చేయాలి, ಯಾರನ್ನ ಕೆಡಿಸಲಿ, ఎవరిని చెడపాలి ಎಂಬುದಾಗಿ ಆತನು ಅಲದಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అని ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. ಆದ್ರೆ ಆತನಿಂದ ಏನ್ ಮಾಡಕ್ಕೆ ಸಾಧ್ಯ అయితే ಇಲ್ಲ. అతనికి ఏమి చేయడం సాధ్యం కాదు. ಯಾಕೆ? ఎందుకు? ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ నా జీవితంలో ಉದ್ದೇಶ ಇಟ್ಟಿರುವಂತವರು ఒక ఉద్దేశాన్ని పెట్టుకున్నవాడు ಆಮೆನ್. ಇದನ್ನ ಹೇಳಿ, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ నా జీవితంలో ಉದ್ದೇಶ ಇಟ್ಟಿರುವವನು ఒక ఉద్దేశాన్ని పెట్టుకున్నవాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ಈಗ ನೋಡಿ, ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ నీ జీవితంలో ಉದ್ದೇಶ ಇಟ್ಟಿರುವವರು ఉద్దేశాన్ని పెట్టుకున్నవాడు. ಆತನು ಏನ್ ಮಾಡುತ್ತಾನೆ? ఆయన ఏం చేస్తాడు? ಒಂದು ಉದ್ದೇಶಗಳನ್ನ ನೆರವೇರಿಸುತ್ತಾನೆ. ఆయన ఒక ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ಹೋದ ವಾರದಲ್ಲಿ, గత వారంలో ಎಲಿಯೋನಿನ 5 ಕ್ರಿಯೆಗಳು ಅಥವಾ 5 ಡೈಮೆನ್ಷನ್ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. గత వారం మనము ఎలియోన్ గురించి 5 విషయాలు మనం తెలుసుకున్నాం. ಅದರಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ, దాంట్లో మొదటిగా ಎಲಿಯೋನ್ ಸಾವರ್ಜಿನಿಟಿ, ಆತನ ಒಂದು ಸಾರ್ವಭೌಮತ್ವ.
ಎಲ್ ಎಲಿಯೋನ್ ఆయన ಸರ್ವಭೌಮ ದೇವರು. ಆತನ ಒಂದು ಆಡಳಿತ ನಾಯಕದ ಒಂದು ಹಕ್ಕು, ಆತನ ಆಡಳಿತ పరిపాలించే నాయకుడు. ಆಮೇನ್. ಸೆಕೆಂಡ್ ನೋಡಿದೀವಿ, రెండోదిగా ಎಲ್ ಎಲಿಯೋನ್ ಅಥಾರಿಟಿ, ಎಲ್ ಎಲಿಯೋನ್ ಅಧಿಕಾರ, ಎಲ್ ಎಲಿಯೋನ್ ಅಧಿಕಾರము గలవాడు. ಮೂರನೇದಾಗಿ ನೋಡಿದ್ವಿ ಎಲ್ ಎಲಿಯೋನ್ ಪ್ರೊವಿಷನ್, ನಮಗೆ ಪೂರ್ವ ಸಿದ್ಧಾಂತ ಈಗಾಗಲೇ ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿರುವುದನ್ನು ನೋಡಿದ್ವಿ. ಎಲ್ ಎಲಿಯೋನ್ మనకు అన్ని అనుగ్రహించే దేవుడు. ನಾಲ್ಕನೇದಾಗಿ ನೋಡಿದ್ವಿ ಎಲ್ ಎಲಿಯೋನ್ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್, ಹಾಗಂದ್ರೆ ದೃಷ್ಟಿಕೋನ, ಆತನ ಒಂದು ದೃಷ್ಟಿಕೋನ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. నాలుగవదిగా ఎల్ ఎలియోన్ ఆయన ఒక దృష్టికోణ గురించి చూసినాము. ಐದನೇದಾಗಿ ಎಲ್ ಎಲಿಯೋನ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್, ಆತನ ಒಂದು ಸಂರಕ್ಷಣೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ವಿ. ಐದವದಿగా ಎಲ್ ಎಲಿಯೋನ್ ఆయన ఒక ಪ್ರೊಟೆಕ್ಷನ್, ಸಂರಕ್ಷಣೆ, ಅದರ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡಿದ್ವಿ. ಆ ವಿಷಯಾలు మనం గమనించినాము. ಇದರ ಬಗ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ತಿಳ್ಕೋಬೇಕಂದ್ರೆ ಏನ್ ಮಾಡಬೇಕು? ಈ ವಿಷయాలు మనం బాగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ತಿರುಗಾ ಯೂಟ್ಯೂಬ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. ಮళ్ళీ ಯೂಟ್ಯೂಬ್ పోయి చూడాలి. ನೀವು ನೆನೆಸ್ತೀರಿ ಕರೆಂಟ್ ಎಲ್ಲ ಹೋಯ್ತಲ್ಲ, ಹೆಂಗೆ ಮೆಸೇಜ್ ಎಲ್ಲ ಬಂದಿರುತ್ತೆ. ಕರೆಂಟ್ పోయింది కదా, ಮೆಸೇಜ್ ಎಟ್ಲొచ్చింది అనుకున్నారా? there is a surprise, ಏನೋ ಇದೆ, ಹೋಗಿ ನೋಡಿ, వెళ్ళి మళ్ళీ ಸಂದೇಶ ಇದೆ, ಯೂಟ್ಯೂಬ್ లో చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 5 ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. 5 ವಿಷయాలు మనం చూసినాము. ಇವತ್ತು ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನೋಡಲಿದ್ದೇವೆ. ಈ రోజు చాలా ముఖ్యమైన ఒక విషయం చూద్దాము. ನಮ್ಮ ದೇವರು ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮೇಲಾದ ದೇವರು. మన దేవుడు అన్నిటికైనా ఉన్నతమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಯಾರೆಲ್ಲ ದೇವರನ್ನ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಟ್ಟು ಉನ್ನತ ಸ್ಥಾನಕ್ಕೆ ಇಟ್ಟರೋ, ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥంలో ఎవరైతే దేవునికి ప్రాముఖ్యతనిచ్చి ఉన్నత స్థానంలో ಅವರ పెట్టారో ಜೀವನಗಳಲ್ಲಿ ದೇವರು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ. వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసినారు. ಆತನನ್ನ ಉನ್ನತಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬನ್ನಿರಿ. వాళ్ళను అటువంటి వాళ్ళను దేవుడు ఉన్నత స్థానానికి ఎత్తి పెట్టినారు. ನಮ್ಮ ಒಂದು ಜೀವನಕ್ಕಿಂತ, మన ఒక జీవితానికి, ನಮ್ಮ ಒಂದು ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಗಿಂತ, మన ఊహ కన్నా, ನಮಗಿರುವಂತ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗಿಂತ, మన అన్ని కార్యాల కన్నా ಆತನೇ ಮೇಲಾದವನು. ఆయనే గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ನಮಗಿರುವಂತ ಆಶೀರ್ವಾದಗಳಿಗಿಂತ, మనకు ఇప్పుడున్న ఆశీర్వాదాల కన్నా, ನಮಗಿರುವಂತ ಸ್ಥಾನಮಾನಗಳಿಗಿಂತ, మనకి లోకంలో ఉన్న గౌరవం కన్నా ಆತನೇ ಉನ್ನತನು. ఆయనే ఉన్నతమైన దేవుడు. హల్లెలూయా. ಒಬ್ಬ హల్లెలూయా. ಮನುಷ್ಯನು ತನ್ನ ಜೀವನದಲ್ಲಿ, ఒక మనిషి తన జీవితంలో ಯಾವಾಗ ದೇವರನ್ನೇ ಮೇಲಕ್ಕೆ ಎತ್ತುತ್ತಾನೋ, ఎప్పుడు దేవుడిని ఉన్నతమైన ಆತನ స్థానానికి ఎత్తుతాడో ಆತನ ಜೀವನ అటువంటి వ్యక్తి ದೊಡ್ಡ యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, పక్కన చూసి చెప్పండి, ದೇವರನ್ನ ಮೇಲೆ ತನ್ನಿ, దేవుణ్ణి పైకి ఎత్తండి, ದೇವರನ್ನೇ ಮುಂದೆ ಇಡಿ, దేవుడిని అన్నిటికన్నా ముందు ದೇವರನ್ನೇ పెట్టండి, ಮೇಲೆ ಇಡಿ. దేవుడిని ఉన్నతమైన స్థానానికి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಆತನ ಜನನದ ಬಗ್ಗೆ ಹೇಳುವಾಗ యేసయ్య కొత్త నిబంధన గ్రంథంలో ఆయన జననం గురించి చెప్పినప్పుడు ಹೀಗೆ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ, ఈ విధంగా చెప్పినారు, ದೇವರು ಮನುಷ್ಯರ ಅವತಾರವನ್ನ ತಾಳಿ దేవుడు మనిషి యొక్క స్వరూపంలో పుట్టి ಈ ಲೋಕದಲ್ಲಿ ಆತನು ತಿರುಗಾಡಿದನು. ఈ లోకంలో ఆయన తిరిగినారు. హల్లెలూయా. హల్లెలూయా. ತಂದೆಯಾದ ದೇವರನ್ನ ನೋಡಿದವರು ಯಾರು ಇಲ್ಲ. తండ్రి అయిన దేవుడిని చూసిన వాళ్ళు ఒక్కరు లేరు. ಆದರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳುತ್ತಾರೆ, అయితే యేసయ్య ఈ విధంగా ನನ್ನನ್ನು చెప్తున్నారు, ಕಂಡವನು నన్ను చూసిన వాళ్ళు ತಂದೆಯನ್ನು ಕಂಡಿದ್ದಾನೆ. తండ్రిని చూసినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ಯೇಸುವನ್ನು ನೋಡಿದವರು యేసయ్యని చూసిన వాళ్ళు ತಂದೆಯನ್ನು ನೋಡಿದ ಹಾಗೆ తండ్రి అయిన దేవుడిని చూసినట్లు. ಯಾಕೆ? ఎందుకు? ನಾನು ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಮೂವರು ಒಂದೇ ಆಗಿದ್ದೇವೆ. ఎందుకంటే నేను తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే. ಹಾಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಯೋಹನ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ. అదే విధంగా యేసయ్య యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఒక ప్రార్థన ప్రధాన ఉంది. యాజకన ప్రార్థನೆ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತು. అది ఒక ప్రధాన యాజకుడి ప్రార్థన అని మనకు ప్రధాన తెలుసు. యాజಕನು ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೋ, ఒక ప్రధాన యాజకుడు ఎట్లా ప్రార్థన చేస్తాడో, ಹೇಗೆ ಜನಗಳ ಪಾಪಗಳನ್ನ ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾರೋ, ఏ విధంగా ప్రజల ఒక పాపాల్ని దేవుని సన్నిధికి ಹಾಗೆ తీసుకెళ్తాడో, ದೇವರು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದನ್ನು ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అదే విధంగా యేసయ్య అందరి పాపాలను ఆ స్థలానికి తీసుకొని పోయింది చూస్తాము. ಇವತ್ತು ನಿಮ್ಮ ಒಂದು ಫೋಕಸ್ ಅನ್ನ
ఈ రోజు మీ యొక్క దృష్టిని ಈ ಒಂದು ಯೇಸುವಿನ ಕಡೆಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಬರಲು ನಾನು ಬಯಸುತ್ತೇನೆ. యేసయ్య వైపు తేవడానికి నేను ನೋಡಿ, ಕೆಲವು ప్రయత్నిస్తున్నాను. ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ಗಳು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಹೀಗಿದೆ. కొన్ని యేసయ్య గురించి కొత్త నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఉంది. ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ మార్కు రాసిన సువార్త 5ನೇ ಅಧ್ಯಾಯ 5వ అధ్యాయం 7ನೇ ವಾಕ್ಯ. 7వ వచనం. ಮಾರ್ಕ 5:7. ಹಾ 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 ಸಾಕು ಸಾಕು. ಕನ್ನಡದಲ್ಲಿ ಯೇಸುವೆ ಪರಾತ್ಮರನಾದ ದೇವರ ಮಗನೇ, ನನ್ನ ಕೊಡವೆ ನಿನಗೆ ಯಾಕೆ? ದೇವರಾಣೆ, ನನ್ನನ್ನು ಕಾಡಬೇಡ ಎಂದು ಹೇಳಿದನು. ಆಮೇನ್. ಇದು ಯಾರು ಹೇಳಿದ್ದು? ఇది చెప్పింది ఎవరు? ಯಾರು ಇದು ಹೇಳಿದ್ದು? ಸೈತಾನ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. సైతాన్ ಈ అంటున్నాడు. ಮಾರ್ಕ್ 5ನೇ ಅಧ್ಯಾಯ 1ರಿಂದ 20ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ಈ ಒಂದು ಘಟನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల దాకా ఈ యొక్క ఘటన గురించి వివరించబడింది. ಇದೇ ಘಟನೆ ಲೂಕ 8ನೇ ಅಧ್ಯಾಯ 26ರಿಂದ 39ರಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇదే ఘటన లూక 8వ 8 అధ్యాయం 26ರಿಂದ 26 నుంచి 29 వచనాల వరకు ఉంది. ಇದೇ ಘಟನೆ ಮತ್ತಾಯ 8:24ರಿಂದ 34ರಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇదే ఒక విషయాన్ని మత్తాయ 28 32 24ರಿಂದ 34. 24 నుంచి 34. ಈಗ ಎಲ್ಲ ಗಮನಿಸಿ. ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರ ಅವತಾರ, ಹಾಗಂದ್ರೆ ದೇವರಾದವನು ಮನುಷ್ಯರ ಅವತಾರದಲ್ಲಿ ಬಂದನು. యేసయ్య ఈ లోకంలో ఒక మనిషి రూపంలో పుట్టినారు. ಆದ್ರೆ ಅವರು ಯಾರು? అయితే ఆయన ఎవరు? గాడ్, దేವರು. ఆయన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾರು? ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾರು? యేసయ్య ఎవరు? ಯಾರು? ఎవరు? ದೇವರು. ఆయన దేవుడు. ಹೇಗೆ ಬಂದಿದ್ದಾರೆ? ఏ విధంగా ಮನುಷ್ಯರ ಅವತಾರದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. మానవ అవతారంలో ಈ వచ్చినారు. ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ఈ భూమిలో ಅವರು ఉన్నప్పుడు ಹೇಗೆ ಇದ್ದರು? ఆయన ఎలా ఉన్నారు? 100% ಆತನು ಏನಾಗಿದ್ದನು? ಮನುಷ್ಯನಾಗಿದ್ದನು. ఆయన 100% మనిషిగా ఉన్నారు. ಈ ಕಡೆ 100% ಆತನು ಏನಾಗಿದ್ದನು? ఇటువైపు 100% కూడా ఆయన దేవుడై ఉన్నారు. ಸೊ ಈಗ ಏನಾಗಿದ್ದಾರೆ ಅವರು? ఇప్పుడు ఏమై ఉన్నారు? 100% ದೇವರು, 100% ಮನುಷ್ಯ. 100% దేవుడు, 100% కూడా ದೇವರ మనిషి. ಶಕ್ತಿ ಪ್ರಕಟವಾಯಿತು. దేవుని యొక్క బలము ప్రకటింపబడింది. ಮಾನುಷಿಕವಾದಂತ ಮಾನುಷಿಕ ಕಾರ್ಯಗಳು ಕೂಡ ಪ್ರಕಟವಾಯಿತು. మానవ కార్యాలు కూడా ప్రకటమైనవి. ಈಗ ಈ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ఈ కొత్త నిబంధన గ్రంథంలో ಈ ಒಂದು ದೇವರ ಬಗ್ಗೆ, ఈ దేవుని గురించి, ಯೇಸುವಿನ ಬಗ್ಗೆ యేసయ్య గురించి ಒಂದು ಸೈತಾನನು ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದ. సైతాను ఒక మాట చెప్తున్నాడు. ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఏమని చెప్తున్నాడు? ಯೇಸುವೇ ಪರಾತ್ಮರನಾದ ದೇವರ ಮಗನೇ. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? అని ಯೇಸುವೇ యేసయ్య ಎಲಿಯೋನಿನ ಮಗನೇ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఎల్ ఎలియోన్ కుమారుడా అని చెప్పబడి ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಾಗೆ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ಆ ಸೈತಾನನು ನಡುಗುತ್ತಿದ್ದಾನೆ. ಇಷ್ಟು ನೀನು ನನಗೆ ಹಿಂಸೆ ಕೊಡುವುದಕ್ಕೆ ನೀನು ಬಂದಿಯಾ? నన్ను బాధ పెట్టడానికి నువ్వు వచ్చినావా? ನನ್ನನ್ನು ಕಾಡಿಸಬೇಡ, నన్ను బాధ పెట్టొద్దు. ಆಗ ದೇವರು ಒಂದೇ ಮಾತಿನಲ್ಲಿ ಹೋಗು ಎಂಬುದಾಗಿ ಅವನೇನ್ ಮಾಡಿದ್ರು? ಬಿಡುಗಡೆ అప్పుడు ಮಾಡಿಬಿಟ್ಟು. దేవుడు ఒకే మాటలో విడిచిపో అని ಸೊ ಈಗ చెప్పాడు. ಇಲ್ಲಿ ಸೈತಾನನು మనం చూస్తున్నాం ఇక్కడ ಯೇಸು సైతాను ಸ್ವಾಮಿಯನ್ನು ನೋಡುವಾಗ యేసయ్యని చూసినట్టు ಏನಾಗಿ ನೋಡುತ್ತಾ ಇದ್ದಾನೆ? ఏ విధంగా చూస్తున్నాడు? ಏನಾಗಿ ನೋಡುತ್ತಾ ಇದ್ದಾನೆ? ಎಲಿಯೋನಿನ ಮಗನು, ಉನ್ನತನಾದ ದೇವರ ಮಗನು, సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా చూస్తున్నాడు. ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ದೇವರ ಮಗನು. అన్ని సృష్టించిన దేవుని యొక్క కుమారుని రూపంలో ನೋಡ್ರಿ, చూస్తున్నాడు. ಕೆಲವು ಸತಿ ನಮಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, కొన్ని విషయాలు మనకు తెలీదు, ಸೈತಾನಿಗೆ ಗೊತ್ತಿದೆ. సైతానికి తెలుసు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕೆಲವು ರಹಸ್ಯಗಳು ನಮಗೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ, కొన్ని రహస్యాలు మనకు తెలీదు, ಸೈತಾನಿಗೆ ಗೊತ್ತಿರ್ತದೆ. సైతానికి తెలుసు. ನಾವು ತಕ್ಷಣ ಬಾಯಿ ಮುಚ್ಚಿ ಹೋಗು ಅಂತ ಕಲಿಸ್ಬಿಡ್ತೀವಿ. నోర్మై పోయి ఇక్కడ నుంచి అని చెప్తాం. ಪಾಪ ಅವನು ಕೆಲವು ಸತಿ ನಿಜಾನೇ ಹೇಳ್ತಾನೆ కొన్నిసార్లు వాడు నిజమే చెప్తుంటాడు ಅಲ್ವಾ? ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಆತ ನಿಜ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు మనం చూసినట్లయితే యేసయ్య గురించి అతను నిజం ಏನ್ చెప్తున్నాడు. ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఏమంటున్నాడు? ನೀನು ಸಾಧಾರಣವಾದವನಲ್ಲ, నువ్వు సాధారణ వ్యక్తి కాదు. ನೀನು ಯಾರು? నువ్వు ఎవరు? ಉನ್ನತನಾದ ದೇವರ ಮಗನು, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ಸನ್.
ಆಫ್ ಗಾಡ್, ಎಲಿಯೋನಿನ ಮಗ. నువ్వు ఎలియోన్ కుమారుడివి. ನೋಡ್ರಿ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು అపోస్తల 16ನೇ అధ్యాಯ అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16ನೇ వాక్యದಿಂದ 18ನೇ వాక్ಯದವರೆಗೆ. 16వ అధ్యాయం నుంచి 16వ వచనం ಅಪೊಸ್ತಲ నుంచి ಕೃತ್ಯಗಳು 18. 16ನೇ ವಾಕ್ಯದಿಂದ 18ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ. ಓಕೆ, ಓದೋಣ ಬೇಗ. ಮೈಕ್ ಓದಿವು, ಅವ್ರಿಗೆ ಮೈಕ್ ಕೊಡಿ. ಕನ್ನಡದಲ್ಲಿ ಪರಿಚಯ. ಬಳಿಕ ಪ್ರಾರ್ಥನೆ ನಡೆಯುವ ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಾಗ ಕಾರುಡಗಾತಿಯಾದ ಒಬ್ಬ ದಾಸಿಯು ನಮ್ಮ ಎದುರಿಗೆ ಬಂದಳು. ಅವಳು ಕನಿ ಹೇಳುವುದರಿಂದ ಬಹು ಆದಾಯವಾಗುತ್ತಿತ್ತು. ಪೌಲನು ನಾವು ಹೋಗುತ್ತಿರುವಾಗ ಅವಳು ಹಿಂದೆ ಬಂದು ಇಲ್ಲ ನಿಲ್ಲಿಸಿ, ಈ ಮನುಷ್ಯರು ಪರಾತ್ಮರನಾದ ದೇವರ ದಾಸರು, ನಿಮಗೆ ರಕ್ಷಣೆಯ ಮಾರ್ಗವನ್ನು ಸಾರುತ್ತಾರೆ ಎಂದು ಕೂಗುತ್ತಿದ್ದಳು. ಓಕೆ, ಹೀಗೆ ಅನೇಕ ಮಾಡಿದ್ದರಿಂದ ಪೌಲನು ಬಹಳವಾಗಿ ಬೇಸರಗೊಂಡು ಹಿಂದಿರುಗಿ ಆ ದೆವ್ವಕ್ಕೆ ಅವಳನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗು ಎಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಅಪ್ಪಣೆ ಕೊಡುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದನು. ಅದೇ ಗಳಿಗೆಯಲ್ಲಿ ಅದು బిట్టు ಹೋಯಿತು. ఆమేన్. తెలుగಲ್ಲಿ మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును ఎమ్మడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ಆಮೆನ್. హల్లెలూయా. ಇಲ್ಲಿ ಪೌಲನ ಸೇವೆಯ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ ನಡೀತಾ ಇದೆ. పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ఘటన జరిగింది. ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಂಚಂడి. ಈಗ ಪೌಲನು ಜೊತೆಗೆ ಬಂದು ನಾನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವ್ರು ಲೂಕ, ಓಕೆ, ಲೂಕನೇ ಬರ್ದಿರುವುದರಿಂದ ಲೂಕ ಜೊತೆಗಿರುವುದಾಗಿ ಬರಿತಾ ಇದ್ದಾರೆ. ಲೂಕ ಪೌಲನೆಲ್ಲ ಇದ್ದಾರೆ. ఇక్కడ పౌలుతో పాటు లూకా ఇద్దరు ఉన్నారు. ಅವರು ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಸೇವೆಗಾಗಿ ಹೋಗಿದ್ದಾರೆ. వాళ్ళు ఒక స్థలానికి సేవ చేయడానికి ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಒಂದು ಕಾರುಡನ ಗಾತಿ ಅಂದ್ರೆ ಕನಿಯೇಲವರು. ಓಕೆ, ಇದು ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಇದೆ. ಕನಿಯೇಲವರು, ಓಕೆ, ಆమె ఒక సోదె చెప్పు స్త్రీ. ಓಕೆ, ಅವ್ರು ಗಣಿ ಹೇಳ್ತಾರೆ, ಗಣಿಯೇಲವರು. ಈಗ ಆ ಒಂದು ಗಣಿ ಹೇಳುವವರ ಮೂಲಕವಾಗಿ ಆ ಸೋದೆ చెప్పు ఒక ಒಂದು ಸ್ತ್ರೀ ದೊಡ್ಡ ಆದಾಯವನ್ನು ಒಂದು ಗುಂಪು ಮಾಡ್ತಾ ಇದ್ರು. ఆమె ఎంతో డబ్బు సంపాదించేది. ಇವತ್ತು ಕೂಡ ಪಾಡಿ ನಮ್ಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ, ఇప్పుడు కూడా మనకేమీ తెలియకపోతే ಕೆಲವರೆಲ್ಲ ಹೋಗಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, కొంతమంది ಹೋಗಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ఏం చేస్తారు, ಏನಿದೆ ಹೇಳಿ, ఏమన్నా చెప్పండి మా ఒక ఫ్యూచర్ గురించి అని అడుగుతారు. ಫ್ಯೂಚರ್ ನೋಡಿ ಅಂತ ಕೈ ತೋರಿಸ್ಬಿಡೋದು. మా ఫ్యూచర్ గురించి చెప్పండి అని చేయి చూపిస్తుంటారు. ಕೆಲವು ಸತ್ಯ ಗಿನಿ ಎಲ್ಲ ಇಟ್ಕೊಂಡೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ ನೋಡಿ, ಗಿನಿ ಒಂದು ಚೀಟಿಯನ್ನ ತೆಗೆದುಕೊಡು ಅನ್ನೋ ತರ ಎಲ್ಲ ತೆಗೆದೆಲ್ಲ ನೋಡ್ತಾರೆ. కొన్నిసార్లు ప్యారెట్స్ ని పెట్టుకొని ఒక చీటీ తీసి అని చెప్పి అడుగుతారు. ಕೆಲವು ನಾನು ಪಾಸ್ ಆಗ್ತೇನಾ, ಡಿಸ್ಟಿಂಕ್ಷನ್ ಬರ್ತೇನಾ ಅಂತೆಲ್ಲ ಹೋಗಿ ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಇವ್ರು ಬರೆಯೋದಿಲ್ಲ, ಓದೋದಿಲ್ಲ, ಬರೆಯೋದಿಲ್ಲ. ಆ ಗಿಣಿ ಮುಂದೆ ಕೂತ್ಕೊಂಡು ನಾನು ಪಾಸ್ ಆಗ್ತೀನಾ ಅಂತ ಹೋಗಿ ಕೂತಿರ್ತಾರೆ. కొంతమంది చదవరు పెట్టరు. ఒక ప్యారెట్ దగ్గర పై నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని అడుగుతారు. ಈಗ ಗೊತ್ತಾಯ್ತಾ? ಆ ತರ ಆಗುತ್ತಾ? ಅದು ನಡೆಯುತ್ತಾ? అది జరుగుతుందా? ನಡೆಯುತ್ತಾ ನಡೆಯಲ್ವಾ? జరుగుతుందా జరగదా? ನಡೆಯುತ್ತಾ ನಡೆಯಲ್ವಾ? ನಡೆಯಲ್ವಾ? జరగదు. ನಡೆಯಲ್ವಾ? ಹೇಗೆ ಹೇಳ್ತೀರಾ ನಡೆಯಲ್ಲ ಅಂತ? ಹಾಗಂದ್ರೆ ಯಾಕೆ ಹೋಗಿ ಕೇಳ್ತಾರೆ? మరి ఎందుకు పోయి వాళ్ళని అడుగుతారు? ಮನಸ್ಸು ಶಾಂತಿಗೋಸ್ಕರ ಕೇಳ್ಕೊಳ್ತಾರೆ, ಅವ್ರನ್ನ ಬಿಡಿ. ఏదో ఒక మనసుకు సమాధానం కోసం అడుగుతారు. ಗಣಿ ಹೇಳುವಂತ ಒಂದು ಸ್ತ್ರೀ, ఒక సోదె చెప్పు ఒక స్త్రీ ದಿನಾಗ್ಲೂ ಪೌಲನ ನೋಡ್ತಾರೆ. రోజు పౌలుని చూస్తారు. ನೋಡ್ಕೊಂಡು ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, పౌలుని చూసి ఇలా ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ? ಪೌಲನನ್ನ ನೋಡಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ? ಅವಳು ಪರಾತ್ಮರನಾದ ದೇವರ ದಾಸನೇ, ಸರ್ವೋನ್ನతుడైన దేవుని దాసులు, ఎలియోనిన సేవకనే ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఎలియోన్ సేవకులు అని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ಎಷ್ಟು ಒಂದು ಹೆಮ್ಮೆಯಾದ ಕಾರ್ಯ ಅಲ್ವಾ? ఎంత ఒక గర్వపడే విషయం ಈಗ కదా. ನೀವೆಲ್ಲ ನನ್ನ ನೋಡಿ ದೇವ ಸೇವಕರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನನಗೆ ಖುಷಿ ಆಗುತ್ತೆ. మీరందరూ నన్ను చూసి ఈయన దేవ సేవకుడు అని చెప్తే నాకు ఎంతో సంతోషం అవుతుంది. రియಲ್ ತಾನೆ? అది నిజమే కదా. ಚೆನ್ನಾಗಿ ನೀವು ಒಳ್ಳೆ ನಂಬಿಗಸ್ತರು ಅಂತ ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ?
మీరు ఎంతో మంచి విశ్వాసులు అని చెప్తే మీకేమవుతుంది? ಖುಷಿ ಆಗುತ್ತಾ? ನಿಮ್ ತರ ಬೇರೆ ವಿಶ್ವಾಸಿಗಳೇ ಲೋಕದಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಹೇಗಾಗುತ್ತೆ ನಿಮ್ಗೆ? మీలాంటి విశ్వాసులే లేరు అంటే మీరు ఎంత ಈಗ సంతోషపడతారు? ನನ್ಗೂ ನಿಮ್ ತರ ಯಾರು ಸೇವೆನೆ ಮಾಡಲ್ಲ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗುತ್ತೆ. మీలాగా ఎవరు దేవుని సేవ చేయరు అని నాకు చెప్తే ఎంత ನಿಮ್ ತರ సంతోషము. ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಯಾರು ಈ ತರ ಹೇಳುವುದೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳುವಾಗ ನನಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗುತ್ತೆ. మీలాగా దేవుని వాక్యం ఎవరు చెప్పరు అంటే నాకెంత సంతోషము. ಈಗ ಅದೇ ತರನೇ ಒಂದು ಗಣಿ ಹೇಳುವ ಒಂದು ಸ್ತ್ರೀ ಬಂದು ಪೌಲನಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದ. అదే విధంగా ఒక సోదె చెప్పే ఒక స్త్రీ పౌలుకి చెప్తుంది, ವಾ ವಾ ಪೌಲನೇ, ನಿನ್ನ ತರ ಬೇರೆ ಸೇವಕರೇ ಇಲ್ಲ. బా పౌలు నీలాగా ఇంకొక సేవకుడే ನೀನು లేడు. ಉನ್ನತನಾದ ದೇವ ಸೇವಕನು, నువ్వు సర్వోన్నతుడైన దేవుని సేవకుడు, ನಿನ್ನ ದೇವರು ತುಂಬಾ ದೊಡ್ಡವರಪ್ಪ, నీ దేవుడు ఎంతో ಅಂತ గొప్పవాడు ಹೊಗಳುತ್ತಾ ಇರುವಾಗ అని పొగుడుతున్నప్పుడు ಪೌಲನಿಗೆ ಏನಾಯ್ತಂತೆ? ಪೌಲನಿಗೆ ಏನಾಯ್ತು? ಪೌಲನಿಗೆ ಏನಾಗ್ಬಿಡ್ತು? ಬೇಜಾರಾಗ್ಬಿಡ್ತು. ఆయనకి విసుగైంది. ಅರೆ, ನಾನ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಯಾಕೆ ಯಾವಾಗಲೂ ಈ ದೇವ ನನಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ? నేను చేసే పనుల్ని ఈ దయ్యం ఎందుకు రోజు వచ్చి చెప్తుంది? ಹೇಳಿನೇ ಗೊತ್ತಾಗ್ಬೇಕಾ ನಾನು ಉನ್ನತನಾದ ದೇವ ಸೇವಕನು ಅಂತ? ఈమె చెప్తే గానీ నాకు తెలీదా నేను ఉన్నతమైన దేవుని సేవకుడని? ಕೋಪ ಬಂದು అని కోపంతో ಇಷ್ಟು ದಿನಗಳಲ್ಲೇ ತಿರುಗಿ ಗದರಿಸಿದಾಗ ఆమెని వెనక్కి తిరిగి చూసి గదిరించినప్పుడు ಅಪ್ಪನೆ ಕೊಟ್ಟ ತಕ್ಷಣ ಆ ಒಂದು ದೇವ ಆತನನ್ನು ಆಕೆ ಬಿಟ್ಟು ಓಡೋಯ್ತು. ఆ ఒక ఆత్మ ఆమెని విడిచి వెళ్ళిపోయింది. ಇದರಲ್ಲಿ ಎರಡು ರಹಸ್ಯ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. దీంట్లో మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ಒಂದು, ఒకటి ಗಣಿ ಹೇಳುವವರು సోదె చెప్పేవాళ్ళు ಯಾರ ಸಹಾಯದಿಂದ ಹೇಳ್ತಾರೆ? ఎవరి సహాయంతో చెప్తున్నారు? ಸೈತಾನನ ಸಹಾಯದಿಂದ ಹೇಳ್ತಾರೆ. సైతాను సహాయంతో సోదె చెప్తున్నారు. ಎರಡನೇದಾಗಿ, రెండవదిగా ಗಣಿ ಹೇಳೋದು ನಡೆಯುತ್ತದಾ? సోదె చెప్పేది నడుస్తదా? ನಿಜವಾಗ್ಲೂ ಇರುತ್ತದಾ? నడుస్తదా? ಇರುತ್ತದೆ. నడుస్తది. ಕೆಲವು ಕಾರ್ಯಗಳು ಇರುತ್ತದೆ. కొన్ని విషయాలు జరుగుతాయి. ಯಾಕಂದ್ರೆ ಈಗ ಪೌಲನ ಬಗ್ಗೆ ಅವರು ಹೇಳುವಾಗ ఎందుకంటే పౌల్ గురించి ఆమె చెప్పేటప్పుడు ಉನ್ನತನಾದ ದೇವ ಸೇವಕನೇ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇಟ್ಸ್ ರಿಯಲ್. ఉన్నతమైన దేవుని సేవకుడా అని చెప్తుంది. అది ಅದೇ నిజం. ಹೇಳುವ ವಿಧಾನ ನೋಡಿದ್ರೆ అయితే ఆమె చెప్పే ఒక విధానాన్ని మనం ಪೌಲನಿಗೆ చూసినట్లయితే ಗೊತ್ತಾಯಿತು, పౌలు ಈಕೆ గమనించింది ఏమంటే ನನ್ನನ್ನ ಡೈವರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈమె నాకు దారి ಅವನು తప్పిస్తుంది. ಏನ್ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఆయన ఏమనుకుంటున్నారు? ಸೈತಾನನು ಹೇಳಿದ್ರು ಹೇಳದೆ ಹೋದರು సైతాను చెప్పినా చెప్పకపోయినా ನಾನು ಯಾರು? నేను ఎవరు? ಯಾರು? ఎవరు? ಯಾರು? ಎಲ್ಲಿಯನ್ನ ಉನ್ನತನಾದ ದೇವರ ಸೇವಕ ನಾನು. సర్వోన్నతుడైన దేవుని సేవకుడిని నేను. ಆತನು ಹೇಳದೆ ಹೋದರು ఆమె చెప్పినా చెప్పకపోయినా ಉನ್ನತನಾದ ದೇವರ ಮಗಳು ನಾನಾಗಿದ್ದೇನೆ. నేను ఉన్నతమైన దేవుని ఒక కుమారుడు కుమార్తె అయి ఉన్నాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ಇಲ್ಲಿ ಉನ್ನತನಾದ ದೇವರ ಮಗಳಾಗಿದ್ದೀರಾ? ಹಲ್ಲೆಲೂಯಾ. ఎంతమంది మీలో ఉన్నతమైన దేవుని ఒక బిడ్డలై ఉన్నారు? అందరూ ఉన్నారా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ಶಬ್ದವಾಗಿ ಉನ್ನತನಾದ ದೇವರ ಮಕ್ಕಳಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ಉನ್ನತನಾದ ದೇವರ ಮಕ್ಕಳು, ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు. ಅಯ್ಯೋ, ಅದು ಸೈತಾನ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. అది సైతానికి కూడా తెలుసు, ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. మనకే తెలియడం లేదు. ಅದು ಯಾಕೆ ಗೊತ್ತಾ? అది ఎందుకు తెలుసా? ಗೊತ್ತಾ? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ಉನ್ನತನಾದ ದೇವರ ಮಗನು, ಉನ್ನತನಾದ ದೇವರ ಸೇವಕನು, ಉನ್ನತನಾದ ದೇವರ ಮಕ್ಕಳು ಎಂಬುದಾಗಿ ಸೈತಾನಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. మనం సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు, ఆయన సేవకులు అని సైతానుకు తెలుస్తుంది. ಯಾಕೆ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ? ఆ విషయాలు మనకెందుకు తెలియడం లేదు? ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಮುಖ್ಯವಾದ ಒಂದು ಘಟನೆ ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿದ್ದೇವೆ. అందుకే మనం ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చూసి మనం ప్రార్థన చేద్దాము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೇಳಿ, ಆತನನ್ನು ನಂಬುವ. ಯಾರನ್ನು? ಆತನನ್ನು ನಂಬುವ. మనము ఆయన మీద నమ్మకం ಯೋಹಾನ పెడదాము. 1:12. ಯೋಹಾನ 1:12. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ಓಕೆ. ಯಾರು ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದರು ಅಂದ್ರೆ ಆತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟರು ಅವರಿಗೆ ದೇವರ ಮಕ್ಕಳಾಗುವ ಅಧಿಕಾರವನ್ನ ಕೊಟ್ಟನು. ಓಕೆ. ಈಗ ನಾವೆಲ್ಲ ಯಾರು? ఇప్పుడు మనమందరు ఎవరు? ಯಾರು? ఎవరు? ಶಬ್ದವಾಗಿ ಹೇಳಿ, ಯಾರು? ದೇವರ ಮಕ್ಕಳು. ಯಾವ ದೇವ ಮಕ್ಕಳು? ಯಾವ ದೇವರ ಮಕ್ಕಳು? ఏ దేవుని పిల్లలు? ಈ ಒಂದು ವಾಗ್ದಾನದ ವಾಕ್ಯ ನಾವು ಅವಾಗವಾಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಸೇರಿಸ್ಕೋಬೇಕು. ಎಲ್ಲಿಯೋ మనము ఎల్ ఎలియోన్ పిల్లలు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಂದ್ರೆ ಏನು? ಈಗ ಹೇಳಿದ್ರೆ ನೋಡಿ ಸಂತೋಷವಾಗಿದೆ. ಮೋಸ್ಟ್ ಹೈ ಗಾಡ್ಸ್
sons and daughters. సర్వోన్నతుడైన దేవుని పిల్లలు మనము. ಆಮೆನ್. ಆಮೆನ್. ಮಹೋನ್ನತನಾದ ದೇವರ ಮಗನು ಮಗಳು ನಾವಾಗಿದ್ದೇವೆ. సర్వోన్నతుడైన దేవుని యొక్క పిల్లలై ఉన్నాము. ಆತನನ್ನು ನಂಬಿದ ತಕ್ಷಣ మనం ఎప్పుడైతే ఆయన్ని అంగీకరిస్తామో ನಮಗೆ ಆತನ ಮಕ್ಕಳು ಅನ್ನುವಂತ ಅಧಿಕಾರ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ. ఆయన మనల్ని తన బిడ్డలుగా అధికారం ఇస్తాడు. ನಮಗೆ ಯಾಕೆ ಸಂಶಯ ಆಗುತ್ತೆ? అయితే మనకి ఎందుకు కొన్నిసార్లు సంశయం ಲೂಕನ అవుతుంది? ಬರೆದ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1ನೇ ವಾಕ್ಯದಿಂದ 11ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ 1వ వాక్యం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే ಲೂಕಾ 5:1ರಿಂದ 11. ఓకే, 1 నుంచి 11. ಒಬ್ರು ಓದೋಣ. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసెరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయిమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలి పోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారి వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరినూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడబై ఇందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದಾನೊಂದು ದಿವಸ ಓಕೆ ಕಂಡನು. ಹೊರಗೆ ಬಂದು ತೊಳೆಯುತ್ತಿದ್ದರು. ಕೇಳಿಕೊಂಡನು. ಹೋಗಬೇಕು ಅಂದನು. ಯಾಕಂದ್ರೆ ಮೀನುಗಳ ನಿಮಿತ್ತ ವಿಸ್ಮಯವಂದಿತ್ತು. ಓಕೆ, ವಿಸ್ಮಯಪಟ್ಟರು. ಅಂಜಬೇಡ, ನೀನು ಹಿಡಿಯುವವನಾಗಿ ಇರುವೆ ಎಂದು ಹೇಳಿದನು. ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದರು. ಓಕೆ, ಈಗ ಈ ಒಂದು ಘಟನೆ ಟೈಮ್ ಆದರೂ ಕೂಡ ಓದಿದೀವಿ, ಯಾಕಂದ್ರೆ ನಾವು ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂತ. ಓಕೆ, టైం అవుతున్నా కూడా మనం చదివినాం. ಈಗ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಏನು ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಯ್ತು ಅಲ್ವಾ? ఇప్పుడు అందరికి తెలిసింది కదా అక్కడ ఏం జరిగిందని. ಅಲ್ಲಿ ಏನು ಘಟನೆ ನಡೀತಾ ಇತ್ತು ಇದೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಯ್ತಲ್ಲ. ಓಕೆ, ಆ ಸಾಂಗ್ ನೆನಪಿದೆಯಾ? ಈಗ ಬಂತ ತುಫಾನು ಏಸಿ ನನ್ನು ಅಲೆಲು. ಅದು ಹಾಡ್ತೀರಾ? ಓಕೆ ಓಕೆ హల్లెలూయా. అలలు వేచినను, తుఫాను ఎగచినను, అలలు వేచినను, తుఫాను ఎగచినను, కాపాడే దేవుడు అయ్యా, నువ్వు అన్నడు
మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾ ನಲ್ಲದ ಕೈ ತಟ್ಟಿದಂಗ ಸೆನ ಕೈಯಲ್ಲಿ ತಟ್ಟಿನ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಓಕೆ, ಈಗ ಯೇಸು ಏರಾಳವಾದ ಜನರನ್ನ ಕಂಡು ಒಂದು ಸಮುದ್ರದ ಕೆರೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు యేసయ్య ఎక్కువ జనాన్ని చూసి ఒక సముద్ర ಈಗ గడ దగ్గరకు ಇದನ್ನ వస్తున్నారు. ಕಣ್ಣು ಮುಂದೆ ತಗೋಬನ್ನಿ. ಏರಾಳವಾದ ಜನರ ಮುಂದೆ ಇದ್ದಾರೆ. ఎంతో ఒక గొప్ప ಈಗ జనసంఖ్య. ಸಮುದ್ರದ ಕಡೆಗೆ ಆತನು ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ. ఆయన ఒక సముద్ర ఒడ్డుకి వచ్చినారు. ಆತನಲ್ಲಿ ಹೋಗಿದ್ದ ಸಮಯದಲ್ಲಿ ఆయన అక్కడ వెళ్ళిన ಆ సమయంలో ಏರಾಳವಾದ ಜನರು ఆ ఒక జనసంఖ్య ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಶಬ್ದವನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. యేసయ్య ఒక శబ్దాన్ని వినడానికి వచ్చినారు. ಅವರ ಮಾತನ್ನ ಕೇಳೋದಕ್ಕೆ ಆತನ ಪ್ರಸಂಗವನ್ನು ಕೇಳೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ఆయన మాటలు వినడానికి వచ్చినారు. ಈಗ ಆತನು ಒಂದು ವೇದಿಕೆ ಎಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಮಾಡೋಣಂತ ನೋಡುತ್ತಿರುವಾಗ ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడాలి అని ಅಲ್ಲಿ వెతుకుతుండగా ಏರಾಳವಾದ ದೋಣಿಗಳು ಇತ್ತು. అక్కడ ఎన్నో ఒక చిన్న చిన్న దోణిలు ಆದ್ರೆ ఉన్నాయి. ಈ ಫೋಕಸ್ಡ್ 2 ದೋಣಿಗಳನ್ನ ಫೋಕಸ್ ಮಾಡ್ತಾರೆ. అయితే అక్కడ ఆయన ఒక 2 దోణిల్ని చూసినారు. ಅದರಲ್ಲಿ ಒಂದು ದೋಣಿನಲ್ಲಿ ಹತ್ತುತ್ತಾರೆ. దాంట్లో ఒక బోట్ లో ఎక్కుతారు. ಅದು ಯಾರದು? అది ఎవరిది? ಶಬ್ದವಾಗಿ ಹೇಳಿ. ಹಾಲೆಲೂಯಾ. ಯಾರದು? ఎవరిది అది? ಓದುವಾಗ ನೋಡಿದ್ರ? ಸೀಮೋನದ, ಪೇತ್ರದ? ಜೆಬದಾಯನ ಮಕ್ಕಳದ, ಪೇತ್ರದ, ಸೀಮೋನದ? ಯಾರ್ದಂತ ಗೊತ್ತಾಯ್ತಾ ಈಗ? ಯಾರ್ದು? ಪೇತ್ರನದು ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳೋಣ. ಓಕೆ, ಪೇತ್ರನದು ಬೋಟ್. ಪೇತರುದಿ. ಈಗ ಪೇತ್ರನ ದೋಣಿ. పేతురు దోణి. ಈಗ ಪೇತ್ರನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? పేతురు ఏం చేస్తున్నాడు అక్కడ? ಬಲೆಯನ್ನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఆ వలని ತೊಳೆಯುತ್ತಾ ಇದ್ದಾರೆ, కడుగుతున్నాడు. ಈಗ ಅವ್ರು ತೊಳೆಯುತ್ತಾ ಇರುವಾಗ ఆయన వలని కడుగుతున్నప్పుడు ಪೂರ್ತಿ ಅವರು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. ఆయన రాత్రంతా కష్టపడినారు. ಈಗ ಏನಾಗಿದೆ? ಬೆಳಗ್ಗೆ ಆಗಿರ್ಬೇಕು ಅಲ್ವಾ? ఇప్పుడు ఆల్మోస్ట్ పొద్దున అవుతా ఉంది. ಈಗ ಬೆಳಗ್ಗೆ ಆದ್ರೂ ಕೂಡ ಅವ್ರ ಹತ್ರ ಏನಿಲ್ಲ. అయితే వాళ్ళ దగ్గర ఏం లేదు. ಏನಿಲ್ಲ? ಒಂದು ಮೀನು ಕೂಡ ಇಲ್ಲ. ఒక్క చేప కూడా లేదు. ಈಗ ನನಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಬಂತು. నాకు ఒక ప్రశ్న వచ్చింది. ಒಂದು ಚಿಕ್ಕ ಮೀನು ಕೂಡ ಸಿಕ್ಕಿಲ್ಲ. ఒక్క చిన్న చేప కూడా పడలేదు. ನಿಮ್ಗೆ ಹತ್ರ ಡೌಟ್ ಬಂದಿದ್ಯಾ? మీకు వచ్చిందా? ಒಂದು ಕೂಡ ಸಿಕ್ಕಿರಲ್ವಾ? ఒక్క చేప కూడా పడలేదు. ನಾವು ಸುಮ್ಮನೆ ಒಂದು ನೀರಿನ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ನಮ್ಮ ವೇಲ್ ಇಟ್ಕೊಂಡು ಹಿಡಿದ್ರೆ ಒಂದಾದ್ರೂ ಒಂದು ಹಿಡಿಬಹುದು. మనం ఒక నీళ్లుండ స్థలానికి వెళ్ళి ఒక బట్ట పట్టి ఇట్లా అన్నా కూడా ఒక చిన్న చేప చిక్కుతుంది. ನಮಗೆಲ್ಲ ಮೀನು ಹಿಡಿಯಕ್ಕೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. మనకు చేపలు పట్టడమే రాదు. ಆದ್ರೆ ನಾವು ಟ್ರೈ ಮಾಡಿದ್ರೆ ಒಂದಾದ್ರೂ ಹಿಡಿಬಹುದು. మనము కష్టపడితే ఒక చేపನ್ನ పట్టగలుగుతాం. ಇವರು ತುಂಬಾ ಮೀನು ಹಿಡಿದವರು. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. ಅವರು ಬೆಸ್ತರ ಕುಟುಂಬಕ್ಕೆ ಸೇರಿದವರು. ఆ చేపలు పట్టే కుటుంబానికి చెందిన ಮೀನು వాళ్ళు. ಹಿಡಿಯೋದಕ್ಕೆ ಅಭ್ಯಾಸ ಪಟ್ಟವರು. చేపలు పట్టడానికి ఎంతో నేర్పు ಈಗ ఉన్నది. ರಾತ್ರಿ ಪೂರ್ತಿಯಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. రాత్రి అంతా కూడా కష్టపడినారు. ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಒಂದು ಸಿಕ್ಕಿಲ್ಲ. ఒక్క చేప కూడా ಒಂದು చిక్కలేదు. ಚಿಕ್ಕ ಮೀನು ಕೂಡ ಸಿಕ್ಕಿಲ್ಲ. ఒక చిన్న చేప కూడా చిక్కలేదు. ಈಗ ಅವರು ತೊಳೆಯುತ್ತಾ ಇರುವಾಗ ఇప్పుడు ఆ వలలన్నీ వాళ్ళు ಅವರಲ್ಲಿ ಯಾವ ಆಲೋಚನೆಗಳು ಹೋಗಿರ್ಬೇಕು? వాళ్ళు ఏం ఆలోచన వచ్చి ఉండొచ్చు? ನಾನೀಗ ಮನೆಗೆ ಹೆಂಗ್ ಹೋಗೋದು? నేను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి ಅಲ್ವಾ? ಈಗ ಮೀನನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ್ರೆ ಅವ್ರಿಗೆ ಮಾರಿ ಊಟ ಕೊಡಬಹುದಾಗಿತ್ತು. ಈಗ ಊಟಕ್ಕೆ ಏನ್ ಮಾಡೋದು? చేపలు పట్టుకొని పోతే నేను ఈ దిన భోజనం చేయొచ్చు. ಪೂರ್ತಿಯಾಗಿ ಏನ್ ಮಾಡೋದು? ఈ రోజంతా కూడా ఏం ಯಾಕಂದ್ರೆ చేయాలి? ನೈಟ್ ಅಲ್ಲಿ ಹೋಗಿನೇ ಮೀನು ಹಿಡಿಯಕ್ಕೆ ಆಗ್ತದೆ. రాత్రి పూటనే వెళ్ళి చేపలు ಈಗ పట్టొచ్చు. ಹಗಲಲ್ಲಿ ಏನ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ತಿರ್ಗಾ ಇನ್ನೊಂದು ರಾತ್ರಿ ತನಕ ಅವ್ರು ಕಾಯ್ಬೇಕು. పగలు ఏం చేసేకౌదు, ఇంకొక రాత్రి ಈಗ కోసం ఎదురు ಮೈಂಡ್ ಅಲ್ಲಿ చూడాలి. ಎಷ್ಟು ಓಡ್ತಾ ಇರ್ತದೆ ಅಲ್ವಾ? వాళ్ళ ఎన్నో ఆలోచనలు నడుస్తా ಈಗ ಆ ఉండొచ్చు. ತರ ಇರುವಾಗ ఆ టైంలో ಯೇಸು ಸ್ವಾಮಿ ದೋಣಿನಲ್ಲಿ ಹತ್ತಿ యేసయ్య ఆ చిన్న దోణిలో ఎక్కి ಸ್ವಲ್ಪ ದೋಣಿಯನ್ನ ಸ್ವಲ್ಪ ಆಳಕ್ಕೆ ತಳ್ಳು ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದ. ఆ ఒక దోణిని కొంచెం అట్లా లోపలికి నెట్టు. ಹಾಗೆ ಹೇಳುವಾಗ ಪೇತ್ರನಿಗೆ ಕೋಪ ಬರ್ತದ? అట్లా చెప్పినప్పుడు పేతురు కోపం వచ్చి ఉంటదా? ಬಂದಿರಬಹುದಾ? వచ్చుండొచ్చా? ನಮಗೆ ಬರ್ತದ? మనకైతే వస్తుందా? ನಾನು ಏನು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಈಗ ಬಂದು ಏನೋ ಇದು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ತಲ್ಬೇಕಂತ. ನಾನು ನೈಟ್ ಫುಲ್ ಮೀನ್ ಸಿಕ್ಕಿಲ್ಲ, ಇಲ್ಲ ಕೋಪ ಬರುತ್ತಾ? కోపం వస్తుంది కదా. నేను రాత్రంతా కష్టపడినాను, ఒక్క చేప కూడా ಅಯ್ಯೋ చిక్కలేదు, ఇప్పుడు వచ్చి ಗುರುವೇ, నెట్టమంటున్నాడు. ನನ್ನ ಕಷ್ಟ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? ನಾನು ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂತ ಟೆನ್ಷನ್ ಅಲ್ಲಿ ಬಲೆ ತೊಳಿತಾ ಇದ್ದೀನಿ, ನೀವು ಬೇರೆ ಬಂದು ತಲ್ಲು ಅಂತ ಹೇಳ್ತೀರಾ. గురువా నీకు నా కష్టం తెలుసా? నాకు ఒక్క చేప కూడా పడలేదని టెన్షన్ లో ఉన్నాను. ನಮಗೆ ಬರುತ್ತಾ? మనకైతే వస్తుందా? ಬರುತ್ತಾ? ನಿಮ್ಗೇನಮ್ಮ ಗೊತ್ತು? ನಾನು ಇದೆಲ್ಲ ಬರೆದು ಮುಗಿಸ್ಬೇಕು.
నీకేం తెలుసు, నేను అన్ని రాసి ಈಗ ಹೋಗಿ ಅಂಗಡಿಗೆ ಹೋಗ್ಬಾ ಅಂತ ಹೇಳ್ತೀರಾ, ఇప్పుడు పోయి అంగడికి వెళ్ళరా ಈಗ ಇದು ತಗೋಬಾ ಅಂತ ಹೇಳ್ತೀರಾ, అది తీసుకొని రా అని అంటావు. ನಾನೀಗ ಹೋಗಲ್ಲ, నేను ఇప్పుడు పోను, ಅವನ್ನ ಕಳ್ಸಿ ಇವನ್ನ ಕಳ್ಸಿ, వాళ్ళని పంపించు వీళ్ళని ಅವ್ನು పంపించు, ಸುಮ್ಮನೆ ಕೂತಿದ್ದಾನೆ వాళ్ళు గమ్మున కూర్చున్నారు చూడు. ಅಲ್ವಾ? ಹೇಳಿ ನಾರ್ಮಲ್ ತಾನೆ. ఇవన్నీ సాధారణమైన ಈ మాటలు. ಪೇತ್ರನಿಗೆ ಕೋಪ ಬಂತ? పేతురు కోపం వచ్చిందా? ಬಂದಿರಬಹುದಾ? ಬಂದಿರಬಹುದು. ಆದರೆ ಹತ್ರ ತೋರಿಸ್ಕೊಂಡಿಲ್ಲ. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ಸ್ವಲ್ಪ ಆಳಕ್ಕೆ ತಳ್ತಾನೆ. ಹೇಳಿ ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ, ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? కొంచెము నీళ్ళల్లోకి నెడతాడు. ಯಾವುದನ್ನ ಬಿಟ್ಟು? ఏది వదిలి? ಬಲೆ ತೊಳೆಯೋದನ್ನ ಬಿಟ್ಟು ఆ వలని కడగడం ಬಂದು వదిలి ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಿಂತಿರುವ ದೋಣಿಯನ್ನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ಹಾಲಕ್ಕೆ ತಳ್ತಾ ಇದ್ದಾನೆ. యేసయ్య నిలబడుకున్న ఆ దోణిని ಆ కొంచెం లోపలికి ದೋಣಿ నెడతాడు. ಅಲ್ಲಿ ಹೋದ ಮೇಲೆ ఆ దోణి ఆ లోపలికి వెళ్ళినాక ಅದು ಮುಂಚೆ ಎಲ್ಲಿ ಇತ್ತು? అది ఎక్కడుంది? ముందు ಕೆರೆಯಲ್ಲಿ ಇತ್ತು. ಓಕೆ, ದಡದಲ್ಲಿ ಇತ್ತು. ದಡದಲ್ಲಿ ಇರುವಾಗ ಬೋಟ್ ಚೆನ್ನಾಗಿ ನಿಂತಿರ್ತದ? ನೀರಿನಲ್ಲಿ ಇರುವಾಗ ಚೆನ್ನಾಗಿ ನಿಂತಿರ್ತದ? దడలో ఉన్నప్పుడు సరిగ్గా ఉంటుందా, లేదా నీళ్ళల్లో పోయినాక ఆ దోణి సరిగ్గా ఉంటుందా? ನೀರಿನಲ್ಲೇ ಚೆನ್ನಾಗಿರ್ತದ, ಆಡಲ್ವಾ ಅದು? ನೀವು ದೋಣಿಯಲ್ಲಿ ಹೋಗಿಲ್ವಾ? నీళ్ళల్లో పోతే ఆడదా ఆ దోణి? ಆಡುತ್ತ. ಎಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ? ದಡದಲ್ಲಿ. ಹಾಗೆ ಯಾಕೆ ಅವ್ರು ನೀರಿನಲ್ಲಿ ತಳ್ಳಕ್ಕೆ ಹೇಳಿದ್ರು? అయితే ఎందుకు ఆయన నీటిలో నెట్టమని చెప్పినారు? ಏನೋ ಹೇಳ್ತಾರೆ, ಇವರು ತಳ್ಬಿಟ್ರು. ఏదో ఆయన అన్నారు, వీళ్ళు ಅಲ್ಲಿ లోపలికి ಯೇಸು నెట్టినారు. ಸ್ವಾಮಿ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు యేసయ్య ఒక పని చేస్తున్నారు. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఏం చేస్తున్నారు? ಆ ದೋಣಿನಲ್ಲಿ ಯೇಸು ಏನ್ ಮಾಡಿದರು? ಇಲ್ಲ, ತಿರ್ಗಾ ವಾಕ್ಯ ಚೆನ್ನಾಗಿ ಓದಿ. ಆ ದೋಣಿలో యేసయ్య ఏం చేశారు? ಏನ್ ಮಾಡಿದರು? ಇಲ್ಲ, ಬೋಧಿಸಿದರು. ಏನ್ ಮಾಡಿದರು? యేసయ్య దోణిలో కూర్చున్నారు. ಏನ್ ಮಾಡಿದರು? కూర్చున్నారు. ಇದೇ ಮ್ಯಾಟ್ರು. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ಯೇಸು ಏನ್ ಮಾಡಿದರು? యేసయ్య ఏం చేసినారు? ಆ ದೋಣಿನಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿದರು? యేసయ్య ఏం చేసినారు? ಈ ಸೀಟೆಡ್, ಕೂತಿದ್ದಾನೆ. ఆయన కూర్చున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ಪೇತ್ರನಿಗೆ ಎಷ್ಟು ಕೋಪ ಇರಬೇಕು? ఇప్పుడు పేతురుకి ఎంత కోపం ఉండాలి ಅಲ್ವಾ? ಇವ್ರೇನೋ ಬಂದ್ರು, ಎಷ್ಟೋ ದೋಣಿ ಇದೆ, ನನ್ನ ದೋಣಿಗೆ ಬಂದು ಹತ್ತಿ ಏನ್ ಮಾಡಿದ್ರು? ಕೂತ್ಕೊಂಡ್ರು. ఎన్నో ఒక దోణిలు ఉన్నా కూడా ఆయన వచ్చి నా దాంట్లోనే ఎక్కి ಸರಿ, కూర్చున్నారు. ಏನೋ ಹೋಗ್ಲಿ ಅಂತ ನಾನು ಬಿಟ್ರೆ సరే పోనీ అని వదిలితే ನನಗೆ ಕೆಲಸ ಕೊಡ್ತಾರೆ, నాకే పని పెడుతున్నారు ఆయన. ತಿರ್ಗಾ ತಳ್ಬೇಕಂತೆ ಒಳಗಡೆ దాన్ని ನೀರಿನಲ್ಲಿ, లోపలికి నెట్టాలంట. ಅಲ್ವಾ? ಅದು ನಾನು ಮಾಡ್ತಾ ಇರುವ ಕೆಲಸ ಬಿಟ್ಟು ಬಂದು ಇವ್ರಿಗೆ ತಳ್ಳಬೇಕಂತೆ. నేను ఏదో పని చేస్తుంటే దాన్ని వదిలి వచ్చి నెట్టాలంట. ಡಿಸಪಾಯಿಂಟೆಡ್, ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂತ ಡಿಸಪಾಯಿಂಟೆಡ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఎంతో ఒక నిరాశ, ఒక్క చేప కూడా చిక్కలేదని. ಆದ್ರೆ ಅವತ್ತು ಕಷ್ಟದಲ್ಲಿ ಇರುವಾಗ ఆయన ಆ ಆತನು కష్టంలో ಬಿಟ್ಟು ಬಂದು ಮಾಡಿದ್ರ? ఆ పనిని వదిలి వచ్చి చేసిన ಮಾಡಿ ಆತನ ಏನ್ ಮಾಡಿದ್ರು? ಒಳಗಡೆ ತಳ್ಳಿದ್ರು. ಪೇತ್ರನು ಏನು ಮಾತಾಡಿಲ್ಲ. పేతురు ఏమి మాట్లాడకుండా దోణిని ಯೇಸು లోపలికి ಸ್ವಾಮಿ ಏನ್ నెట్టారు. ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? యేసయ్య ಅವರ ఏమన్నారు? ದೋಣಿನಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ. ఆయన ఒక దోణిలో కూర్చున్నారు. ನಮಗೂ ದೋಣಿ ಇದೆಯಾ? మనకు ఉందా ఒక దోణి? ಎಲ್ಲಿ ಇದೆ? ఎక్కడుంది? మన ಯೇಸು హృదయంలో. ಸ್ವಾಮಿ ಇದ್ದಾರಾ? యేసయ్య ఉన్నారు అక్కడ. ಈಗ ಕೇಳಿ, ಅವ್ರು ನಿಂತಿದ್ದಾರಾ ಕೂತಿದ್ದಾರಾ? ఇప్పుడు అడగండి, ఆయన మీ హృదయంలో కూర్చున్నారా, నిలబడుకున్నారా? ಎಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ? ఎక్- ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ? ఇప్పుడు యేసయ్య ఏం చేసినారు? ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ? ఏం చేసినారు? ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. కూర్చున్నారు. ಈ ವಿಷಯ ತುಂಬಾ ಮುಖ್ಯ. ఇది చాలా ముఖ్యమైన ಅವರು విషయం. ಕೂತ್ಕೊಂಡಿರುವಾಗಲೇ ನಿಮ್ಮ ಜೀವನಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವ ಅದ್ಭುತ ನಡೆಯುತ್ತದೆ. ఆయన మీ కూర్చున్నప్పుడే మీ జీవితానికి ಅವರು కావాల్సిన అద్భుతం ಕೂತ್ಕೊಂಡಿದ್ರೆ జరుగుతుంది. ಮಾತ್ರ ನಿಮ್ಮ ಡಿಸಪಾಯಿಂಟೆಡ್ ಸರಿ ಆಗ್ತದೆ. ఆయన కూర్చుంటే మాత్రమే మీ నిరాశ, ಆತನು ಕೂತಿದ್ರೆ ಮಾತ್ರ ఆయన కూర్చుంటే ನಿಮ್ಮ మాత్రము ಭವಿಷ್ಯತ್ ಡೆಸ್ಟಿನಿ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ. మీ యొక్క భవిష్యత్తు మారుతుంది. ನೀವು ಇದುವರೆಗೂ ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ಏನು ಸಿಕ್ಕಿಲ್ವೋ మీరు ఇంతవరకు ప్రయాసపడి మీకు ఏం ಅದು చిక్కలేదు, ನಿಮ್ಗೆ ಸಿಗ್ತದೆ. అది మీకు చిక్కుతుంది. ಬಟ್ ಯೇಸು ನಮ್ಮಲ್ಲಿ ಕೂತಿರ್ಬೇಕು. అయితే యేసయ్య మనలో కూర్చొని ఉండాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅವ್ರು ಯಾರು? ఆయన ఎవరు? ಸೈತಾನ್ ಹೇಳ್ತಾನೆ, ಅವ್ರು ಯಾರು? ఎవరైనా ಪರಾತ್ಮರನಾದ ದೇವರ ಮಗನೇ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ನನ್ನನ್ನು ವೇದನೆ ಪಡಿಸೋದಕ್ಕೆ ಬಂದಿ ಎಂಬುದಕ್ಕೆ నన్ను బాధ పెట్టేకొచ్చినావా అని అడుగుతున్నాడు. ಎಲ್ ಎಲಿಯೋನನ ಮಗನೇ, ఎల్ ఎలియోన్ కుమారుడా, ಸನ್ ಆಫ್ ಮೋಸ್ಟ್ ಹೈ, సర్వోన్నతుని కుమారుడా. ಬಂದು ఆయన ನಮ್ಮ వచ్చి ದೋಣಿನಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾನ, ಕೂತಿದ್ದಾನ? మన ఒక దోణిలో నిలబడుకున్నారా, కూర్చున్నారా? ಒಂದ್ ವೇಳೆ ಪೇತ್ರನು, ನಾನು ತಳ್ಳಲ್ಲ, ನೀವು ಬೇಕಾದ್ರೆ ಬೇರೆ ಬೋಟ್ಗೆ ಹೋಗಿ,
ದೋಣಿಗೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯೇಸು ಏನ್ ಮಾಡ್ತಾ ఇద్దరు? ఒకవేళ పేతురు నేను నెట్టని దోణిని నువ్వు వేరే దోణిలో ఎక్కి కూర్చో అంటే ఏమైండేది? ಏನಾಗ್ತಾ ಇರಬಹುದು, ಏನಾಗಿರ್ಬಹುದು, ఏం జరిగి ఉండొచ్చు? ಏನು ಗೊತ್ತಿಲ್ಲಲ್ಲ ಏನಾಗ್ತದೆ. ಈಗ ನಿಮ್ ದೋಣಿನಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఇప్పుడు మీ దోణిలో యేసయ్య ఏం చేస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ಯೇಸು ಕೂತಿರ್ಬೇಕು, ఆయన కూర్చొని ఉండాలి. ಯೇಸು ಒಬ್ಬನಲ್ಲಿ ಬರುವಾಗ, యేసయ్య ఒకరిలో వచ్చినప్పుడు, ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ప్రకటనలో ಇಗೋ దేవుని వాక్యం, ಬಾಗಿಲಿನಲ್ಲಿ ನಿಂತು ನಾನು ಏನ್ ಮಾಡುತ್ತೇನೆ? ಕದೆಯನ್ನು ತಟ್ಟುತ್ತೇನೆ. నేను ద్వారము దగ్గర నిలబడి ಒಬ್ಬನು ಆ ಸ್ವರವನ್ನ ಶಬ್ದವನ್ನ ಕೇಳಿ ಅವನು ಕದೆಯನ್ನ ತೆರೆದ್ರೆ, నేను ద్వారము దగ్గర నిలబడి తలుపు తడతాను. ఎవరైతే నా స్వరాన్ని విని తలుపు తెరుస్తారో ಆಗ అప్పుడు ನಾನು ಅವನಲ್ಲಿ ಹೋಗಿ నేను ಅವನ ಜೊತೆಗೆ ಕೂತ್ಕೊಂಡು ಏನ್ ಮಾಡುವೇನು? అతనిలో కూర్చొని ಊಟ ಮಾಡುವೇನು ಅಂತಾರೆ, భోజనం చేస్తాను అంటున్నారు. ಅಲ್ಲಿ ಹೇಳ್ತದೆ ಏನ್ ಮಾಡಿಕೊಂಡು? ಸೀಟೆಡ್. అక్కడ ఏమంటున్నారు? ಆಮೆನ್. కూర్చొని భోజనం చేస్తాను. ಕೂತ್ಕೊಂಡು, ఆయన కూర్చొని. హల్లెలూయా. హల్లెలూయా. ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ మన ఒక జీవితంలో ನಾವು ಎದುರುಗೊಳ್ಳುವಂತ ಎಲ್ಲಾ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಕಾರಣ ಏನಂದ್ರೆ, మనం ఎదురిస్తున్న అన్ని సమస్యలకి కారణం ನಮ್ಮಲ್ಲಿ ఏమంటే, ಯೇಸು ಕೂತ್ಕೊಳ್ಳೋಕೆ ಬಿಡ್ತಾನೆ ಇಲ್ಲ. మనము యేసయ్య మనలో కూర్చోడానికి మనం వదలడం లేదు. ಯಾಕೆ? ನಾವು ಬ್ಯುಸಿಯಾಗಿ ಇದ್ದೀವಿ, ఎందుకంటే మనం చాలా ನಾವು బిజీగా ತುಂಬಾ ఉన్నాము. ನಫಾ ಹೇಳ್ತೀವಿ, మనం ఎన్నో సాకులు చెప్తాము, ನಾವು ಅದು ಇದು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. మనం అవి ఇవి సాకులు చెప్తాము. ಯೇಸು ಹೇಳುವ ಯಾವ ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ಬಿಟ್ಟು ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. యేసయ్య చెప్పే ఏ కార్యాలు మనం ಇಲ್ಲಿ చేయడం లేదు. ಪೇತ್ರನನ್ನು ಗಮನಿಸುವಾಗ ఇప్పుడు మనం పేతుర్ని ಯೇಸು ಹೇಳಿದ గమనించినట్లయితే ಯಾವ ಮಾತುಗೂ ಆತನ ವಿರೋಧ ತೋರಿಸಲಿಲ್ಲ. యేసయ్య చెప్పిన ఏ మాటకు కూడా ఆయన విరోధించలేదు. ಆತನು ಎಲ್ಲ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಆಗಿದ್ದನ? ఆయన ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడా? ಇಲ್ಲ, లేదు. ಆತನು ಡಿಸಪಾಯಿಂಟ್ ನಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఆయన నిరాశ కలిగి ಈಗ ఉన్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದ ಮೇಲೆ అయితే యేసయ్య వచ్చినాక ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂತ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟ. యేసయ్య కూర్చోవడానికి ఒక అవకాశం ನನ್ನಲ್ಲಿ ఇచ్చినాడు. ಕೂತ್ಕೋಬೇಡ ಅಂತ ಆತನು ಹೇಳಿಲ್ಲ. నా దోణిలో కూర్చోవద్దని ಅಷ್ಟು చెప్పలేదు. ದೋಣಿಗಳು ಇದ್ದರೂ ಕೂಡ అన్ని దోణిలు ಪೇತ್ರನ ದೋಣಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂತ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಿತ್ತು. పేతురు ఒక దోణిలో యేసయ్య కూర్చోవడానికి సాధ్యమైంది. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ಆತನು ಕೂತ್ಕೊಂಡ ಮೇಲೆ ఇప్పుడు ఆయన ಆ కూర్చున్నాక ದೋಣಿಯನ್ನು ಮುಂದೆ ತಳ್ಕೊಂಡು ಹೋಗುವಾಗ ఆ దోణిని ముందుకు నెట్టుకొని ಪೇತ್ರನ పోతున్నప్పుడు ದೋಣಿನಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು పేతురు దోణిలో కూర్చొని ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನ್ ಮಾಡಿದರು? యేసయ్య ఏం చెప్పినారు? ಈಗ ಹೇಳಿ, ಉಪದೇಶ ಮಾಡಿದರು. ఇప్పుడు చెప్పండి, ఉపదేశించినారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಮಾಡಿದರು? ఎక్కడ కూర్చున్నారు? ಪೇತ್ರನ ದೋಣಿನಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು పేతురు ఒక దోణిలో కూర్చొని ಆತನ ವಾಕ್ಯಕ್ಕೆ ಕೇಳಕ್ಕೆ ಬಂದ ಎಲ್ಲರ ಜೊತೆಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದರು. ఆయన వాక్యం వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో ಅದರಲ್ಲಿ ತುಂಬಾ మాట్లాడుతున్నారు. ಅವಶ್ಯಕತೆಯೊಟ್ಟಿಗೆ ಬಂದಿದ್ದವರು ಏರಾಳವಾಗಿ ಇದ್ದರು. ఎంతో అవసరంతో వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ಅದ್ಭುತಕ್ಕಾಗಿ ಬಂದವರು ಏರಾಳವಾಗಿ ಇದ್ದರು. అద్భుతాలు ఎదురు చూస్తూ ఎంతో మంది ಅವರ వచ్చినారు. ಜೊತೆಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತಾಡಿದರು. వాళ్ళతో యేసయ్య మాట్లాడినారు. ಎಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಮಾತಾಡಿದರು? ఎక్కడ మాట్లాడినారు? ಎಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಮಾತಾಡಿದರು? ఎక్కడుండి మాట్లాడినారు? ಪೇತ್ರನ ದೋಣಿನಲ್ಲಿ, పేతురు దోణిలో కూర్చొని ದೋಣಿನಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡಿದರು. ఆ దోణిలో కూర్చొని మాట్లాడినారు. హల్లెలూయా. హల్లెలూయా. ನಿಮ್ಮ ದೋಣಿನಲ್ಲಿ మీ యొక్క దోణిలో ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂತಿದ್ರೆ, యేసయ్య గాని కూర్చొని ఉంటే, ಕಾಮಾಗಿ ಇರುವ ತರ ಇದ್ರೆ, ఆయన సమాధానంగా ఉన్నారు అనిపిస్తే, ಆತನು ನಿಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕರಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾನೆ. ఆయన మీ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ಪೇತ್ರನು ನಡೆದುಕೊಂಡು ಹೋದಾಗ పేతురు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ಆ ಒಂದು ಗಣಿ ಹೇಳುವ ಹುಡುಗಿ ಏನು ಹೇಳಿದ್ರು? ಸ್ತ್ರೀ ఆ ఒక ಗಣಿ ಗಣಿ ಅಂತಾನೆ ಹೇಳ್ಬಿಡಿ ಅಕ್ಕ. గణి చెప్పే ఒక స్త్రీ ఏం చేసింది? ಏನ್ ಹೇಳಿದ್ರು? ఏం చేసింది? ಉನ್ನತನಾದ ದೇವರ ಸೇವಕನೇ, ఉన్నత సర్వోన్నతుడైన దేవుని సేవకుడా. ಹಲ್ಲೆಲೂಯಾ. ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఏం చెప్తున్నారు? ಸೈತಾನನು ಹೊರಗಡೆ ಇರುವ ಜನರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఆ సైతాను పట్టిన జనాలు ನೀವು చెప్తున్నారు, ಸಾಧಾರಣವಾದವರಲ್ಲ. మీరు సాధారణ ಹೇಳ್ತಾ వ్యక్తి ಇದೆ, కాదు. ನೀನು ಉನ್ನತನಾದ ದೇವ ಸೇವಕನು. నువ్వు సర్వోన్నతుడైన దేవుని సేవకుడివి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ಅವರು ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ, పక్కన ఉన్న వాళ్ళు చేయి చూపి ಬೇರೆಯೊಬ್ಬರು ಹೊರಗಡೆಯಿಂದ ಹೇಳ್ತಾರೆ, వేరే వాళ్ళు బయట నుంచి ಯೇಸು చెప్తారు, ನಿಮ್ಮಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರಾ? యేసయ్య మీలో కూర్చున్నారా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕಾಮಾಗಿದ್ದಾರಾ? ఉన్నారా? ನಿಮ್ಮಿಂದ ಆತನು ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. మీ ద్వారా ఆయన సేవ చేస్తారు. ನಿಮ್ಮ ಒಳಗಡೆಯಿಂದ ಆತನು ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. మీ లోపల నుంచి ఆయన సేవ ಈಗ చేస్తారు. ಸೇವೆ ಮಾಡಿ ಮುಗಿಯಿತು. ఇప్పుడు సేవ చేసి ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಪೇತ್ರನ ನೋಡಿ ಹೇಳ್ತಾರೆ, ఇప్పుడు పేతుర్ని చూసి ఇలా అంటున్నారు, ಈಗ ಏನ್ ಮಾಡು ಈಗ ఇప్పుడు ఏం చేయాలి? ದೋಣಿಯನ್ನ ಸ್ವಲ್ಪ
ఆలకే తల్కొండు ಹೋಗು. ఆ దోణిని లోతుకు తీసుకెళ్ళు. ಆಗ ಅವರು ಹೋಗುವಾಗ అట్లా వాళ్ళు వెళ్ళేటప్పుడు ಪೇತ್ರನು ಹೇಳ್ತಾನೆ, పేతురు అంటాడు, ದೇವರೇ ರಾತ್ರಿ ಪೂರ್ತಿ ನಾವು ಪ್ರಯಾಸ ಪಟ್ಟಿವಿ, ಏನು ನಮ್ಗೆ ಸಿಕ್ಕಿಲ್ಲ. దేవుడా రాత్రంతా కూడా మేము ప్రయత్నించడం మాకేమీ చిక్కలేదు. ಆದರೆ ನಿನ್ನ ಒಂದು ಮಾತಿನ ಮೇರೆಗೆ, ಇಲ್ಲಿ ಗಮನಿಸಿ, ನಿನ್ನ ಒಂದು ಮಾತಿನ ಮೇರೆಗೆ, అయినా కూడా నీ యొక్క మాట చెప్పున, ಹೇಳಿ ನೋಡೋಣ, ನಿನ್ನ ಒಂದು ಮಾತಿನ ಮೇರೆಗೆ నీ యొక్క మాట చెప్పున ನಾವು ಬಲೆ ಆಗ್ತೀವಿ. మేము మళ్ళీ వల వేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ನನ್ನ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ನೋಡಿದೆ, ಏನು ಸಿಕ್ಕಿಲ್ಲ. నా ప్రయత్నాలు అన్ని చేసినాను, ఏమీ ರಾತ್ರಿ చిక్కలేదు. ಪೂರ್ತಿ ಏನೇನೋ ತಂತ್ರಗಳನ್ನ ನಾವು ಉಪಯೋಗಿಸದೆ ಏನೂ ಆಗಿಲ್ಲ. రాత్రంతా ఎంతో కష్టపడినాము, ఏమీ పడలేదు. ಅಲ್ವಾ? ಎಷ್ಟು ಟೆಕ್ನಿಕ್ ಇರ್ತದೆ ಅಲ್ವಾ? చేపలు పట్టడం ఒక టెక్నిక్ కదా ಅಲ್ವಾ? ಒಂದೊಂದು ಈಗ ಹಿಂಗ್ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ, ಬಂದಿಲ್ವಾ, ಈ ತರ ನೋಡೋಣ ಅಂತ ಏನೋ ಒಂದು ಟೆಕ್ನಿಕಲ್ ಇರ್ತದೆ. ఈ విధంగా ప్రయత్నిస్తాం, ఆ విధంగా ಎಲ್ಲ ಕೆಲಸದಲ್ಲಿ ಒಂದು ಟೆಕ್ನಿಕ್ ಇದೆ. అన్ని పనుల్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ಅಲ್ವಾ? ಈಗ ಐಟಿ ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋರು ఐటీలో పనిచేసే ವರ್ಕ್ ಫ್ರಮ್ ಹೋಮ್ ಮಾಡುವಾಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఇంటి నుంచి చేయాలి అన్నప్పుడు ఏం చేస్తారు? ಅವ್ರು ಮೀಟಿಂಗ್ ನಲ್ಲಿ ಕೂತಿರಲ್ಲ, వాళ్ళు మీటింగ్ లోనే ఉండరు. ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಕೆಲವು ಸ್ಟ್ರಾಟಜಿಗಳನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ, కొన్ని ಟೆಕ್ನಿಕ್ಸ್ ಯೂಸ್ చేస్తారు. ಅವ್ರಿಗೆ ಏನಾಗಬೇಕು? ಸಿಸ್ಟಮ್ ಆನ್ ಇರಬೇಕು, వాళ్ళకి సిస్టమ్ ఆన్ లో ఉండాలి, ಅದು ವರ್ಕಿಂಗ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು, అది వర్కింగ్ ఉండాలి. ಅದರಿಂದ ಅದಕ್ಕೆ ಏನೋ ಟೆಕ್ನಿಕ್ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. దాంట్లో ఏదో టెక్నిక్స్ యూస్ ಅವ್ರು చేస్తారు. ನೋಡಿದ್ರೆ ಹೊರಗಡೆ ಹೋಗಿ ಸುತ್ತಾಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ, వాళ్ళు బయట తిరుగుతా ఉంటారు. ಸಾಯಂಕಾಲ ಬಂದು ಅದನ್ನ ನೋಡ್ತಾರೆ. ದರ್ ಇಸ್ ಎ ಟೆಕ್ನಿಕ್ ಅಲ್ವಾ? సాయంకాలం వచ్చి అవి చూస్తారు. ಎಲ್ಲರೂ ಹಾಗೆ ಈಗ ಕೆಲಸದಲ್ಲಿ ಇರುವಾಗ ಒಂದೊಂದು ಟೆಕ್ನಿಕ್ ಅವ್ರು ಕಂಡುಹಿಡಿದಿರ್ತಾರೆ. పని చేసేటప్పుడు ఒక్కొక్క టెక్నిక్ వాళ్ళు కనిపెడతా ఉంటారు. ಈಗ ಈ ಪೇತ್ರನು ಚಿಕ್ಕದಿಂದ ಮೀನ್ ಹಿಡಿಯವನು, ఈ పేతురు చిన్నప్పటి నుంచి చేపలు పట్టేవాడు. ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಟೆಕ್ನಿಕ್ ಗೊತ್ತಿರ್ತದೆ ಅಲ್ವಾ? ఆయనకి ఎన్ని ఆ విషయాలు తెలుసు. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ನಾನು ಎಲ್ಲಾ ಟೆಕ್ನಿಕ್ ಅನ್ನ ಉಪಯೋಗಿಸಿದೆ, నేను అన్ని విధాలుగా ప్రయత్నాలు ಒಂದು చేశాను, ಮೀನು ಸಿಕ್ಕಿಲ್ಲ. ఒక్క చేప కూడా ಆದ್ರೆ పడలేదు. ಇವತ್ತು అయితే ఈ రోజు ಇದುವರೆಗೂ ಇಲ್ಲದ ಹಾಗೆ ఇంతకు ముందు ఎప్పుడు లేని ಒಂದು విధంగా ಚೇಂಜ್ ಆಗಿದೆ. ఒక వ్యత్యాసం అయింది. ಎಷ್ಟು ದೋಣಿಗಳು ಇದ್ರು ಕೂಡ ఇన్ని దోణిలున్నా కూడా ನನ್ನ ದೋಣಿನಲ್ಲಿ ಯೇಸು ಹತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. నా దోణిలో యేసయ్య ఎక్కినారు. ಎಷ್ಟು ದೋಣಿಗಳು ಇದ್ರು ಕೂಡ ఎన్నో దోణిలు ನನ್ನ ದೋಣಿನಲ್ಲಿ ಯೇಸು ಕೂತಿದ್ದಾರೆ, నా దోణిలో యేసయ్య కూర్చున్నారు ಅನ್ನುವ ಒಂದು ಹೊಸ ಕಾರ್ಯ ಆಗಿದೆ. అని ఒక కొత్త కార్యం ಈಗ జరిగింది. ತಳ್ಕೊಂಡು ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ఇప్పుడు అది నెట్టుకొని పోండి అని చెప్పినప్పుడు ಆತನು ನೀರಿನ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋದಾಗ ఆయన నీళ్ల మధ్యలో వెళ్ళి, ಪೇತ್ರನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು ಈ ಸಮಯದಲ್ಲಿ ಮೀನು ಸಿಕ್ಕಲ್ಲ. పేతురుకి బాగా తెలుసు ఈ సమయంలో చేపలు చిక్కవు. ಗೊತ್ತಲ್ವಾ? ಯಾಕಂದ್ರೆ ಆತನು ಹುಟ್ಟಿದಾಗದಿಂದ ಮೀನು ಹಿಡಿಯವನು ಬೆಸ್ತನು. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి చేపలు పట్టేవాడు. ಆದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಗೊತ್ತು ಮೀನು ಬರುತ್ತೆ. అయితే యేసయ్యకి తెలుసు చేపలు వస్తాయి. ಯಾಕೆ? ఎందుకు? ಕ್ರಿಯೇಟರ್. ఎందుకంటే ఆయనే సృష్టికర్త. ಅವರು ನಕ್ಷತ್ರಗಳನ್ನ ಹೆಸರಿಟ್ಟು ಕರೀತಾರೆ. ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. ಅವ್ರು ನೋಡಿದ್ರೆ ಮೀನುಗಳೆಲ್ಲ ಅವ್ರು ಹುಡಿಕೊಂಡು ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಅವರ ದೋಣಿ ಹತ್ರನೇ. ఆయనని చూస్తే ఆ చేపలన్నీ ఆయన్నే చూసుకుంటూ వచ్చేస్తాయి ಅಲ್ವಾ? కదా? హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ಅಲ್ಲಿ ಹೋದಾಗ ఇప్పుడు ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ಈಗ ಪೇತ್ರನು ಯೇಸು ಹೇಳಿದ ಹಾಗೆ ಬಲೆ ಹಾಕ್ತಾನೆ. పేతురు యేసయ్య చెప్పిన విధంగానే వల వేసినాడు. ಹಾಕಿದನಾ? వేశారా? ಯಾವಾಗ ಹಾಕಿದ? ಯೇಸು ಆತನಲ್ಲಿ ಕೂತಿದ್ದು ಹೇಳಿದ ಮಾತಿಗೆ ಆತನ ವಿದ್ಯನಾದ. ఎప్పుడైతే యేసయ్య కూర్చొని చెప్పిన దానికి విధేయత ಈ ಒಂದು చూపించాడు. ಇನ್ಸಿಡೆಂಟ್, ಈ ನಡೆದ ಘಟನೆಯಲ್ಲಿ ఈ జరిగిన ఒక ನೀವು ఘటనలో ನೋಡಿದ್ರೆ ಪೇತ್ರನ ಯಾವುದೇ ಕಾರ್ಯದಲ್ಲೂ ಕೂಡ ವಿರೋಧ ತೋರಿಸಿಲ್ಲ. పేతురు ఏ విషయాన్ని కూడా ఎదిరించలేదు, ವಿರೋಧ ತೋರಿಸಿಲ್ಲ, ఎదురు మాట్లాడలేదు. ಎಸ್ ಲಾರ್ಡ್. ಕೆಲಸ ಬಿಡ್ತಾನೆ, ಬಂದು ದೋಣಿಯನ್ನ ತಳ್ತಾನೆ, ತಿರ್ಗಾ ಹೋಗಿ ಬಲೆ ತೊಳಿತಾನೆ. అవును దేవా అని తన పనిని వదిలి యేసయ్య చెప్పిన ಬಲೆ మాట ತೊಳಿಕೊಂಡು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇರೋದನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన వలల్ని కడుగుతా యేసయ్య ಈಗ చెప్పిన విషయాలు వింటా ಮುಗಿದ ఉన్నాడు. ಮೇಲೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕರೀತಾರೆ, ಪೇತ್ರ ಬಾಬಾ, ತಿರ್ಗಾ ಓಡಿ ಹೋಗ್ತಾನೆ. ఆయన ప్రసంగమైనాక పేతురు రా అని పిలిచింది, ಈಗ పరిగెత్తుకొని ಬಲೆ వెళ్తాడు. ತೊಳೆದು ಶುದ್ಧವಾಗಿದೆ. వల అంతా కడిగి ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಆಳಕ್ಕೆ ಹೋಗು, ఇప్పుడు లోతుకు వెళ్దాం, ಬಲೆ ಹಾಕು. వల వేయి. ಅದೇ ತರ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఆ విధంగానే ನಾನ್ ಟ್ರೈ ಮಾಡಿದೆ, ನನಗೆ ಸಿಕ್ಕಿಲ್ಲ, నేనైతే ಆದ್ರೆ ನಿನ್ನ ಮಾತಿನ ಮೇರೆಗೆ ಹಾಕ್ತೇನೆ. నీ మాట చొప్పున ಈಗ నేను వల ಹಾಕಿದಾಗ ಏನಾಯ್ತು? అయితే ఆ వల వేసినప్పుడు ఏమైంది? ಎಷ್ಟು ಸಿಕ್ತು ಮೀನು? ఎన్ని చేపలు పట్టినారు? ಎಷ್ಟು ಸಿಕ್ತು? ఎంత? ಅವರ ದೋಣಿ ಫುಲ್ ಸಿಕ್ತು. ಆಮೇಲೆ ಏನ್ ಮಾಡಿದ್ರು? వాళ్ళ దోణి అంతా ಅವರ నిండుకుంది. ಫ್ರೆಂಡ್ಸ್ ಕರೆದ್ರು, ಸಾಕಾಗ್ತಾ ಇಲ್ಲ ದೋಣಿಗೆ, ಸ್ಥಳ ಸಾಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅವರ ಫ್ರೆಂಡ್ ಬಂದು ಅವರ ದೋಣಿಗೆ ಏನಾಯ್ತು? ಮೀನು ತುಂಬಿತ್ತು. వాళ్ళ స్నేహితుల్ని పిలిచి వాళ్ళ దోణిలు కూడా ಆಗ నిండిపోయాయి. ಅವ್ರಿಗೆ ಒಂದಾಯ್ತು. ಏನಾಯ್ತು? ಅವ್ರಿಗೆ ರಾಶಿಯಾಗಿ ಮೀನು ಸಿಕ್ಕಿದ ಮೇಲೆ అప్పుడు వాళ్ళకి ఎంతో రాశి చేపలు చిక్కినాయి. ಅವ್ರಿಗೆ ಏನಾಯ್ತಂತೆ? ఏమైంది వాళ్ళకి? ಏನಾಯ್ತು ಅವ್ರಿಗೆ? ఏమైంది?
ವಿಸ್ಮಯ, ಆಶ್ಚರ್ಯಪಡಿನರು. ತುಂಬಾ ಆಶ್ಚರ್ಯ ಆಗ್ಬಿಡ್ತು. ಹೇಗೆ ಇದು ಸಾಧ್ಯ? ఎట్లా ఇది సాధ్యము? How it's happened? ಹೇಗೆ ಇದು ನಡೆಯುತ್ತದೆ? ఎలా జరిగింది? ವಿಸ್ಮಯ ಆಯ್ತು ಅವ್ರಿಗೆ. ಅಯ್ಯೋ ಹೇಗೆ? ఎంతో ఆశ్చర్యపొందినారు. హల్లెలూయా. హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿ, యేసయ్య ಉನ್ನತನಾದ ದೇವರು ಸರ್ವೋನ್ನತನಾದ ನಿಮ್ಮ దేవుడు ದೋಣಿನಲ್ಲಿ ಕೂತಿರುವಾಗ మీ యొక్క దోణిలో ಈ కూర్చున్నప్పుడు ವಿಸ್ಮಯವಾದ ಕಾರ್ಯಗಳು ನಮಗೂ ಆಗ್ತದೆ. ఈ ఆశ్చర్యకరమైన కార్యాలు మనకు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ನಮ್ಮನ್ನು ನೋಡುವವರಿಗೂ ಆಗ್ತದೆ. మనల్ని చూసే వాళ్ళకు జరుగుతది. ಸೊ ಇದರಲ್ಲಿ ಇರುವಂತ ಮ್ಯಾಟ್ರ್ ಏನು? దీంట్లో ఉన్న విషయం ఏమి? ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ದೋಣಿನಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರಾ, ನಿಂತಿದ್ದಾರಾ? యేసయ్య మీ హృదయంలో మీ దోణిలో కూర్చున్నారా, నిలబడుకున్నారా? ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೂತಿದ್ದಾರಾ? కూర్చున్నారా? ಎಷ್ಟು ಜನರ ದೋಣಿನಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂತಿದ್ದಾರೆ? ఎంతమంది దోణిలో యేసయ్య కూర్చున్నారు? ರಿಯಲಾ? ಕೂತಿದ್ದಾರಾ? ಅದಕ್ಕೂ ಇದಕ್ಕೂ ಇನ್ನೊಂದು ಸಂಬಂಧ ಇದೆ. దానికి ఈ విషయానికి ఒక సంబంధం. ಕೂತಿರುವಾಗ ఆయన కూర్చున్నప్పుడు ಅದ್ಭುತಗಳು ನಾವು ನೋಡಲು ಸಾಧ್ಯ. అద్భుతాలు చూడడానికి మనకు సాధ్యం. ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಕಾರ್ಯ ನೋಡಲು ಸಾಧ್ಯ. ఆశ్చర్యకరమైన కార్యాలు ನಮ್ಮ చూడడానికి ಜೀವನದಲ್ಲಿ సాధ్యం. ಬದಲಾವಣೆ ನೋಡಲು ಸಾಧ್ಯ. మన జీవితంలో మార్పులు చూడడానికి సాధ్యం. ಯಾಕೆ? ಈಸ್ ಮೋಸ್ಟ್ ಹೈ ಗಾಡ್, ಉನ್ನತನಾದ ದೇವರ ಮಗನು. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದನ್ನು ಭದ್ರವಾಗಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ. ఆయన భద్రంగా చూసుకోండి. ಭದ್ರವಾಗಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ. భద్రంగా ನೀವು చూసుకోండి. ನಡೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ మీరు ಸೈತಾನನು ಎದುರುತ್ತಾನೆ. సైతాన్ ఎదురొస్తాడు. ಯಾಕೆ? ಉನ್ನತನಾದ ದೇವರು ನಿಮ್ಮೊಳಗಡೆ ಇದ್ದಾರೆ. ఎందుకు అంటే ఉన్నతమైన దేవుడు మీలో ఉన్నారు. ಆಮೆನ್. ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఇంకొక వాక్యం చూసి ప్రార్థన ಅಪೊಸ್ತಲ చేద్దాము. ಕೃತ್ಯಗಳು 2:1-2-3. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము ಎರಡನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 3 ವಾಕ್ಯಗಳು ಬೇಗ ಹೋದೋಣ ಫಾಸ್ಟ್. ಪಂಚಾಶಸ್ಮ ದಿನ ಹಬ್ಬವು ಬಂದಿರಲಾಗಿ ಅವರೆಲ್ಲರೂ ಏಕ ಮನಸ್ಸಿಂದ ಒಂದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡಿದ್ದರು. ಆಗ ಬಿರುಗಾಳಿ ಬೀಸದಂತೆಯೂ ಆಕಾಶದೊಳಗಿಂದ ಶಬ್ದ ಉಂಟಾಗಿ ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. ಇಲ್ಲಿ ಗಮನಿಸಿ, ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. ಅದಲ್ಲದೆ ನಾಲಿಗೆಗಳು ವಿಂಗಡಿಸಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಕಾಣಿಸಿ ಒಬ್ಬೊಬ್ಬರ ಮೇಲೆ ಒಂದೊಂದಾಗಿ ಏನಾಗಿತ್ತವು? ಹಲ್ಲೆಲೂಯಾ. ಏನು ಕೊಂಡವು? ಕನ್ನಡದಲ್ಲಿ పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు ఏగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ಮೂರನೇ ವಾಕ್ಯ మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ಅಷ್ಟೇ ಇದೆ. ಓಕೆ. ಇಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ ಕೂತುಕೊಂಡಿದ್ದವು ಎಂಬುದಾಗಿ ಇದೆ. ಈ ಕನ್ನಡలో మనం చూస్తే వాళ్ళ మీద కూర్చుంది అని. ತಮಿಳಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಅವர்கள் ಮೇಲ್ ಬಂದು ಅಮರ್ಂದದು. ಇಟ್ ವಿಲ್ ಸ್ಟೇ. తమిళ్లో వాళ్ళ మీద వచ్చి ಅದು ಸ್ಟೇ ಆಗಿತ್ತು. ಅದು ಸ್ಟೇ ಆಗಿತ್ತು. అది అక్కడ ఉన్నింది. ಯಾವುದು? ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು. ఏది? పరిశుద్ధాత్మ. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದಲ್ಲಿ పాత నిబంధన గ్రంథంలో ಆತ್ಮವು ಬರುತ್ತೆ ಹೋಗುತ್ತೆ. ఆత్మ వస్తారు పోతారు. ಬಟ್ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದಲ್ಲಿ అయితే కొత్త నిబంధన గ్రంథంలో ಅದು ಹಾಗೇ ಕೂತ್ಕೊಂಡಿದ್ದವು. ఆ ఆత్మ అలాగే నిలబడింది. ಈಗ ಒಂದು ಗೆಸ್ಟ್ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತಾರೆ. ఒక అతిథి మీ ఇంటికి వస్తారు. ಗೆಸ್ಟ್ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬಂದ್ರೆ ఒక అతిథి మీ ఇంటికి వస్తే ನೀವು ಬಿಜಿ ಆಗಿದ್ದೀರಿ. మీరు చాలా బిజీగా ఉన్నారు. ನೀವು ಎಲ್ಲ ಕೆಲಸಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ఏవో పనుల్లో ఉన్నారు. ಗೆಸ್ಟ್ ನ ನೀವು ಕಂಡುಕೊಳ್ಳೇ ಇಲ್ಲ. మీరు ఆ అతిథిని చూసుకోనలేదు. ನಿಮ್ಮ ಮನೆಗೆ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. మీ ఇంటికి వచ్చినారు. ತಿರ್ಗಾ ಅವ್ರು ಬರ್ತಾರಾ? ఇంకొకసారి వస్తారా? మీరు పట్టించుకోకపోతే ಯಾಕೆ ಬರಲ್ಲ? ఎందుకు రారు? ಕೇರ್ ಬಿಡಿ. ಏನ್ ಮಾಡಿಲ್ಲ. ಈಗ ನಾರ್ಮಲ್ ನಮ್ಮ ಮನೆಗೆ ಒಬ್ರು ಬಂದ್ರೆ ಫಸ್ಟ್ ಏನ್ ಮಾಡ್ತೀವಿ? ఎవరైనా మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? ಏನ್ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಫಸ್ಟ್? ಸರಿ ಬಂದ್ಬಿಟ್ರು, ಅವ್ರು ನಿಂತ್ಕೊಂಡೆ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತೀವಿ.
వాళ్ళు నిలబడుకుంటే మీరు అట్లే మాట్లాడిస్తుంటారు. ಸರಿ ನೀವು ಹೋಗಿ ಬನ್ನಿ ಅಂತ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ. ತಿರ್ಗಾ ಅವ್ರು ಬರ್ತಾರಾ? సరే వెళ్ళండి అని చెప్పి పంపిస్తే వస్తారా ఇంకొకసారి? ಏನ್ ಮಾಡ್ತೀವಿ? ఏం చేస్తాము? ಒಳಗೆ ಬನ್ನಿ ಅಂತ ಕರೆದು ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಅವ್ರು ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ, ತಿರ್ಗಾ ಬರ್ತಾರಾ? ಏನ್ ಮಾಡ್ತೀವಿ ಹೇಳಿ? ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ಈಗ ನಾನು ಬಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತೀರಾ? కూర్చోండి అంటూ ಫಾಸ್ಟ್ ಒಂದು 5 ನಿಮಿಷ ನಿಂತ್ಕೊಂಡಿರಿ ಬರ್ತೀವಿ ಅಂತ ಹೋಗ್ತೀರಾ? ಏನ್ ಮಾಡ್ತೀವಿ? ఏం చేస్తాము? స్థల సరి ಮಾಡಿ ಕೊಡ್ತೀವಿ. ಫಸ್ಟ್ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ఫస్ట్ మనం అక్కడ ఉండే స్థలం అంతా క్లీన్ చేసి కూర్చోండి అని చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ನೀವು ಕೂರಿಸಿದ್ರೆ ಮಾತ್ರ ಅವ್ರು ತಿರ್ಗಾ ಬರ್ತಾರೆ. మీరు కూర్చోమని చెప్తేనే వాళ్ళు ఇంకొకసారి ಇಲ್ಲಾಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? లేకపోతే రారు. ಓಕೆ, ಈಗ ಕೂರಿಸ್ಬಿಡ್ತೀರಾ? సరే కూర్చోపెట్టినారు. ಹಂಗೆ ಕೂತಿರಿ, ಬರ್ತೀವಿ ಅಂತ ಹೋಗಿ 1 ತಾಸು ಬಂದಿಲ್ಲ. కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళి 1 గంట అయినా రారు. తిరిగి ಬಂದು ನೋಡಿದ್ರೆ ಅವರು ಅಲ್ಲಿ ಇರ್ತಾರಾ? మన తిరిగి వస్తే వాళ్ళు అక్కడ ఉంటారా? ಇರಲ್ಲ. ಯಾಕೆ ಇರಲ್ಲ? ఎందుకు ఉండరు? ನಾವ್ ಏನ್ ಮಾಡಿಲ್ಲ, మనం ఏం చేయలేదు. ಅವ್ರ ಹತ್ರನು ಮಾತಾಡಿಲ್ಲ, ಅವ್ರು ನಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡಿಲ್ಲ, వాళ్ళతో మనం మాట్లాడలేదు. ಅದು ಹಾಗೆ ಈ ಕಡೆ ನೋಡಿ, అదే విధంగా ఇక్కడ ಯೇಸು కూడా ಸ್ವಾಮಿ చూడండి. ನಮ್ಮ ಒಳಗಡೆ ಬಂದ್ರೆ యేసయ్య మనలో వస్తే ಅವರು ಕೂರೋದಕ್ಕೆ ಸ್ಥಳ ಕೊಟ್ಟಿದ್ದೇವಾ? మనం కూర్చోడానికి స్థలం ఇచ్చినామా? ನಮ್ಮಲ್ಲಿ ಆತನು ಕೂತಿದ್ದಾನ? మన హృదయంలో ನಮ್ಮ ದೋಣಿಯಲ್ಲಿ కూర్చున్నాడా? ಆತನು ಕೂತಿದ್ದಾನ? మన దోణిలో కూర్చున్నాడా? ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ಬರುವಾಗ పరిశుద్ధాత్మ దేవుడు ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ చెప్పబడింది ಮೇಲೆ ಕೂತಿದ್ದವು, ಅವ್ರ ಮೇಲೆ ಕೂತಿದ್ದವು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఆ నాలుకలు విభాగింపబడిన వాళ్ళ మీద కూర్చుంది అనుంది. ಸೀಟೆಡ್, ಅದು ಕೂತಿದ್ದವು, అవి కూర్చున్నాయి. ಆಮೇಲೆ ನಮ್ಮ ಒಳಗಡೆ మన లోపల ದೇವರು ಕೂತಿರಬೇಕು. యేసయ్య కూర్చొని ನಮ್ಮ ఉండాలి. ಒಳಗಡೆ మన లోపల ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ಕೂತಿರಬೇಕು. పరిశుద్ధాత్మ దేవుడు ನಾವು కూర్చొని ಸ್ಥಳ ఉండాలి. ಅವಕಾಶ ಹಾಗೆ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು. మనం స్థలం చేసి ఇవ్వాలి. ಉನ್ನತನಾದ ದೇವರು సర్వోన్నతుడైన ಒಬ್ಬ దేవుడు ಮನುಷ್ಯನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವುದೇ ಈ ಲೋಕದಲ್ಲಿ ಉನ್ನತವಾದ ಕಾರ್ಯ. ఒక మనిషిలో వాసం చేయడం కన్నా ఇంకొక ನಿಮ್ಗೆ ఉన్నతమైన ಗೊತ್ತಾ, కార్యం లేదు. ನಿಮ್ಮ ಕಾಲೇಜಿನಲ್ಲಿ, మీ కాలేజ్ ನಿಮ್ಮ ಊರಿನಲ್ಲಿ, మీ ఊర్లో, ನಿಮ್ಮ ಬಂಧು ಬಳಗದವರಲ್ಲಿ మీ బంధుమిత్రులలో ಇನ್ನು ಅನೇಕರ ದೋಣಿಯನ್ನು ಯೇಸು ಹುಡುಕಿ ಹೋಗಿಲ್ಲ. ఇంకా ఎంతో మంది దోణిలో యేసయ్య లేరు. ಆದ್ರೆ ನಿಮ್ಮನ್ನ ಹುಡುಕಿ ಬಂದಿದ್ದಾರೆ. ఆయన వెతికి మీ దోణిలోకి వచ్చినారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿಮ್ಮಲ್ಲಿ ಆತನು ಕೂತ್ಕೊಂಡಿರಬೇಕು. మీలో ఆయన కూర్చొని ఉండాలి. ಒಂದು ನಿಮಿಷ ಹಾಗೆ ಇರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ఒక ನಿಂತುಕೊಳ್ಳೋಣ. నిమిషం అలాగే లేచి ಒಂದೇ ಪ್ರಶ್ನೆಯೊಟ್ಟಿಗೆ ಇವತ್ತು ಮುಗಿಸೋಣ. ఒకే ఒక ప్రశ్నతో మనం ಯೇಸು ನಿಂತಿದ್ದಾನ, ಕೂತಿದ್ದಾನ? యేసయ్య మీలో నిల్చున్నారా, కూర్చున్నారా? ಯೇಸು ಕೂತ್ಕೊಂಡಿದ್ರೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನ, ಇಲ್ಲ ಸುಮ್ಮನೆ ಇದ್ದಾನ? యేసయ్య మీలో కూర్చొని ఉంటే మాట్లాడుతున్నారా ನೀವು లేదా? ಯೇಸು ಸ್ವಾಮಿ ಅವರ ಜೊತೆಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಸುಮ್ಮನೆ ಇದ್ದೀರಾ? మీరు యేసయ్యతో మాట్లాడుతున్నారా, గమ్మునున్నారా? ಯೇಸು ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ, యేసయ్య అంటున్నారు, ಒಬ್ಬನು ನನ್ನ ಶಬ್ದವನ್ನು ಕೇಳಿ ತೆರೆದರೆ, ఒక్కలు నా శబ్దాన్ని విని తలుపు తీసినట్లయితే ನಾವು ಅವರಲ್ಲಿ ಬಂದು ಅವರಲ್ಲಿ ನಾವು ವಾಸ ಮಾಡುವೆವು, మేము వాళ్ళలో వచ్చి నివాసము చేస్తాము, ಅವರ ಜೊತೆಗೆ ನಾವು ಊಟ ಮಾಡುವೆವು, మేము భోజనం చేస్తాము. ಆಮೇಲೆ ಇವತ್ತು ಆತನ ಆಸಕ್ತಿಯಿಂದ ఈ రోజు ఆయన ఆసక్తితో ನಮ್ಮ ಅನೇಕರ ಬಾಗಿಲುಗಳನ್ನ ತಟ್ಟುತ್ತಾ ಇದ್ದಾರೆ. మన ఎంతో మంది ద్వారాల్ని తట్టుతున్నారు. ಆಮೇಲೆ ಆತನು ನಮ್ಮೊಳಗಡೆ ಬರಬೇಕು, ఆయన మనలో ಆತನು రావాలి, ನಮ್ಮೊಳಗಡೆ ಕೂತಿರಬೇಕು, ఆయన మనలో ಆತನ కూర్చోవాలి, ಸ್ವರವನ್ನ ನಾವು ಕೇಳಬೇಕು, ఆయన స్వరం మనం వినాలి, ನಾವು ಆತನ ಸಂಗಡ ಮಾತಾಡಬೇಕು. మనం ఆయనతో మాట్లాడాలి. ಯಾಕಂದ್ರೆ ಆತನು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, ఎందుకంటే ఆయన ಆಮೇಲೆ సర్వశక్తివంతుడైన దేవుడు, ಉನ್ನತನಾದ ದೇವರು. ఆయన సర్వోన్నతుడైన ಆತನು దేవుడు. ನಮ್ಮೊಳಗಡೆ ಇರುವಾಗ, ఆయన మనలో ఉన్నప్పుడు, ನಮ್ಮೊಳಗಡೆ ಇರುವಾಗ ఆయన మనలో ಆತ ನಮ್ಮ ఉన్నప్పుడు ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾನೆ, ఆయన మనతో ನಮ್ಮ మాట్లాడతాడు, ಡಿಸಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಅನ್ನ ಸರಿ ಮಾಡುತ್ತಾನೆ. మన నిరాశలన్నీ ನಂತರ సరిచేస్తాడు. ಪೇತ್ರನ ನೋಡಿ ಕರೀತಾನೆ, ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸು. పేతుర్ని చూసి యేసయ్య అంటారు, నన్ను వెంబడించు. ಅವ್ರು ಆಶ್ಚರ್ಯಪಡುವಾಗೆ ದೋಣಿ ಫುಲ್ ಮೀನು ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. ఆయన ఆశ్చర్యపడేలాగా దోణి అంతా కూడా చేపలు ఉన్నాయి. ಆತನು ಬಯಸಿದ್ದು ಏನು? ಮೀನು ಬೇಕು. ఆయన ఆశపడింది చేపలు కావాలి. ಅವನೇ ಪ್ರಯಾಸ ಪಟ್ಟಿದ್ರು ಸ್ವಲ್ಪ ಹಿಡಿದಿರಬಹುದು ಅಷ್ಟೇ. ఆయన ప్రయాస పడినా కూడా కొంచెం ಆದ್ರೆ ಈಗ పట్టుండొచ్చు. ಆಶ್ಚರ್ಯ ಪಡುತ್ತರ ಮೀನುಗಳು ಸಿಕ್ಕಿದೆ. ఆయన ఆశ్చర్యపడేలాగా చేపలు ಈಗ చిక్కినాయి. ಯೇಸು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఇప్పుడు యేసయ్య అంటున్నారు, ಫಾಲೋ ಮೀ, నన్ను వెంబడించు, ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸು. నన్ను వెంబడించు. ಈಗ ಪೇತ್ರನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು, అన్నిటిని వదిలేసి, ಅವರು ತಮ್ಮ ದೋಣಿಗಳನ್ನ ಬಿಟ್ಟು ಪಕ್ಕಕ್ಕೆ ಬಿಟ್ಟು, అతను తన దోణిని కూడా వదిలేసి, ಆಶ್ಚರ್ಯ ಪಡುವ ತರ ಸಿಕ್ಕಿದಂತ ಮೀನೆಲ್ಲ ಹಂಗೆ ಬಿಟ್ಟು, ఆశ్చర్యపడేలాగా చిక్కిన ಆ చేపలను ಬಲೆಗಳೆಲ್ಲವನ್ನ వదిలేసి, ಬಿಟ್ಟು ఆ వలలన్నీ కూడా వదిలేసి ತನ್ನೊಳಗಡೆ ಕೂತಿದ್ದ ಯೇಸುವನ್ನ ಹಿಂಬಾಲಿಸಿದ. తనలో కూర్చున్న యేసయ్యని వెంబడించినాడు. ಮೋಸ್ಟ್ ಗಾಡ್ ಹೈ. సర్వోన్నతుడైన దేవుడు. ಪೇತ್ರನು ಎಂದಿಗೂ ಕೂಡ
ದೇವರ ಮಾತನ್ನ ನಿರಾಕರಿಸಲೇ ಇಲ್ಲ. పేతురు ఎప్పుడు కూడా దేవునిని ಇವತ್ತು ನಿಮ್ಮ ಸಂಗಡ ದೇವರು ಮಾತಾಡುವಾಗ, ఈ రోజు దేవుడు మీతో ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ದೇವರು ಮಾತಾಡಲು ಬಯಸುವಾಗ దేవుడు మీతో ಹೇಗೆ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಕೊಡ್ತೀರಾ? ఏ విధంగా మీరు ప్రతిక్రియ ನೀವು ಮಾತಾಡ್ತೀರಾ? ఎట్లా మీరు మాట్లాడతారు? ಒಳಗಡೆ ಕೂತಿದ್ದಾನಾ? ఆయన మీలో కూర్చున్నారా? ಆತನು ಸಮಾಧಾನವಾಗಿ ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದಾನಾ? ఆయన సమాధానంతో మీతో ನಿಮ್ಮ ಒಳಗಡೆ ఉన్నారా? ಕಂಫರ್ಟಬಲ್ ಆಗಿ ಇದ್ದಾನಾ? మీలో కంఫర్టబుల్ గా ఉన్నారా? ಆತನು ಆರಾಮಾಗಿ ಇದ್ದಾನಾ? ఆయన కంఫర్టబుల్ గా ఉన్నారా? హల్లెలూయా. ಬಲಗೈ ಎತ್ತಿ ನಾವು ಹೇಳೋಣ, ಎಲ್ಲಿಯೋ మీ కుడి చేయిని పైకెత్తి చెప్పండి, ಉನ್ನತನಾದ ದೇವರೇ, ఉన్నతమైన దేవుడా, ನನ್ನಲ್ಲಿ ನೀನು ಕೂತಿರಬೇಕು ಸ್ವಾಮಿ. నాలో మీరు కూర్చొని ನನ್ನ ఉండాలి. ಜೀವನದಲ್ಲಿ ಕೂತಿರಬೇಕು ದೇವರೇ. నా జీవితంలో మీరు కూర్చొని ಪರಿಶುದ್ಧ ఉండాలి. ಆತ್ಮನು ನನ್ನ ಮೇಲೆ ಕೂತಿರಬೇಕು. పరిశుద్ధాత్మ దేవుడు నా పైన కూర్చొని ಪರಿಶುದ್ಧಾತ್ಮ ఉండాలి. ನನ್ನೊಳಗಡೆ ಕೂತಿರಬೇಕು. పరిశుద్ధాత్మ దేవుడు ನನ್ನ నాలో ಜೀವನದಲ್ಲಿ కూర్చొని ಆತನು ಕೂತಿರಬೇಕು. నా జీవితంలో ఆయన కూర్చొని ಆತನು ఉండాలి. ಕೂತಿರುವಾಗ ఆయన కూర్చున్నప్పుడు ಯಾವ ಕಡೆ ಹೋಗ್ಬೇಕು ಆತನು ನಡೆಸ್ತಾನೆ. ఎటువైపు వెళ్ళాలో ఆయన నడిపిస్తాడు. ಯಾವ ಕಡೆ ನನಗೆ ಜಯ ಸಿಗ್ತದೆ ಆತನು ಮಾರ್ಗದರ್ಶನ ನೀಡುತ್ತಾನೆ. ఎటువైపు వెళ్తే జయం చిక్కుతుందో అటువైపు ಆತನು నడిపిస్తాడు. ಟೀಚ್ ಮಾಡ್ತಾನೆ, ಬಲಕ್ಕೆ ಬಲೆಯನ್ನು ಹಾಕು, ఆయన నేర్పిస్తారు. కుడివైపు వలనే, ಈ ಕಡೆ ಮಾಡು, ఇటువైపు వెయ్యి, ಇದನ್ನ ಮುಂದೆ ತಳ್ಳು, ఇది ముందుకు నెట్టు, ಸ್ವಲ್ಪ ಆಳವಾಗಿ ಹೋಗು, కొంచెం లోతుకు వెళ్ళు. ಪ್ರತಿ ಕ್ಷಣಗಳು ప్రతి క్షణం ಆತನು ಮಾತಾಡ್ತಾನೆ, ఆయన మీతో ಆತನು మాట్లాడతాడు. ನಡೆಸ್ತಾನೆ. ఆయన ಆದ್ರೆ నడిపిస్తాడు. ಆತನು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೂತಿರ್ಬೇಕು. అయితే ఆయన మీలో కూర్చొని ಅವರು ఉండాలి. ಕೂತಿದ್ರೆ ಮಾತ್ರ ఆయన కూర్చుంటే మాత్రం ನಡೆಸ್ತಾರೆ. మిమ్మల్ని నడిపిస్తారు. ಎಲ್ ಎಲಿಯೋನ್, ఎల్ ఎలియోన్, ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, సర్వోన్నతుడైన దేవ, ಉನ್ನತನಾದ ದೇವರು సర్వోన్నతుడైన దేవ ನಮ್ಮ ಜೀವಿತ ಅನ್ನುವಂತ ನಮ್ಮ ದೋಣಿನಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು, మన జీవితం అనే మన దోణిలో ಆತನು కూర్చొని, ಕೂತ್ಕೊಂಡು ఆయన కూర్చొని ನಮ್ಮನ್ನ ನಡೆಸ್ತಾನೆ. మనల్ని నడిపిస్తారు. ಪ್ರಿಯ ಬ್ರದರ್ ಸಿಸ್ಟರ್, ನಿಮ್ಮನ್ನು ಆತನು ನಡೆಸ್ತಾನೆ. ప్రియమైన బ్రదర్ సిస్టర్, ఆయన ಪ್ರಿಯ ಯವನ నడిపిస్తారు. ಮಗನೇ ಮಗಳೇ ನಿಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾನೆ. యవన కుమారుడా కుమార్తె, ఆయన నిన్ను నడిపిస్తారు. ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. మనల్ని ఒప్పిస్తాం. ಎಂದಿಗೂ ಆತನಿಂದ ನಡೆಸಲ್ಪಡಬೇಕು. ఎప్పుడు ఆయన నుంచి మనం ದೇವರ నడిపింపబడాలి. ಮಕ್ಕಳು దేవుని పిల్లలు ದೇವರ ಆತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡ್ತಾರೆ. దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడాలి. ದೇವರ ಆತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡುವವರೇ దేవుని ఆత్మతో ದೇವರ నడిపింపబడిన వారే ಮಕ್ಕಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. దేవుని పిల్లలు అని రాయబడి ఉంది. ದೇವರು ನಡೆಸಿದರೆ ಮಾತ್ರ దేవుడు నడిపిస్తే మాత్రం ದೇವರ ಮಕ್ಕಳು. మనం దేవుని పిల్లలు. ಆಗ ಸೈತಾನನು ಹೇಳ್ತಾನೆ, సైతాన్ అంటున్నాడు, ಇವನು ಉನ್ನತನಾದ ದೇವರ ಮಗ, నువ్వు సర్వోన్నతుడైన ಈತ దేవుని ಉನ್ನತನಾದ కుమారుడు, ದೇವರ ಮಗಳು. ఈమె సర్వోన్నతుడైన దేవుని కుమార్తె. ಲೋಕವು ಆಶ್ಚರ್ಯ ಪಡುತ್ತದೆ. లోకం ನಿಮ್ಮ ఆశ్చర్యపడుతుంది. ಸುತ್ತಲಿರುವಂತರು ಆಶ್ಚರ್ಯ నీ ಪಡುತ್ತಾರೆ. చుట్టుముట్టున్న వాళ్ళు ನಿಮ್ಮ ಸನ್ನಿವೇಶಗಳು ఆశ్చర్యపడతారు. ಆಶ್ಚರ್ಯವಾಗ್ತದೆ. నీ సన్నివేశాలు ఆశ్చర్యపడతాయి. ಪರಿಶುದ್ಧನಾದ ಕರ್ತನೆ, పరిశుద్ధుడైన దేవ, ನಮ್ಮೆಲ್ಲರ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನು ನಾಲ್ವಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మా ప్రాణ ఆత్మ శరీరాలు మీకు ఒప్పిస్తున్నాము. ಎಲಿಯೋನ್ ದೇವರೇ, ఎల్ ఎలియోన్ దేవుడా, ಉನ್ನತನಾದ ಕರ್ತನೆ, సర్వోన్నతుడైన ನಿಮ್ಮ దేవుడా, ಚಿತ್ತವನ್ನ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರಿಸುವವನೇ, మీ చిత్తాన్ని మా జీవితాల్లో ನಿನ್ನ నెరవేర్చే దేవా, ಉದ್ದೇಶವನ್ನ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರಿಸಲು ಶಕ್ತನೇ, మీ ఉద్దేశాన్ని మా జీవితాల్లో నెరవేర్చే ನಮ್ಮಲ್ಲಿ ನೀನು శక్తిమంతుడా, ಕೂತ್ಕೊಂಡು ನಮ್ಮನ್ನು ನಡೆಸಪ್ಪ. మాలో కూర్చొని మమ్మల్ని ನಮ್ಮ నడిపించండి. ಜೀವನವನ್ನ ನಡೆಸಪ್ಪ. మా జీవితాన్ని ಇವತ್ತು నడిపించండి. ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನು ಹಾಗೆ ನಡೆಸಿರಿ ఈ ಸ್ವಾಮಿ. ఆరాధనకు వచ్చిన ప్రతి ನಿನ್ನ ఒక్కరిని ಅದ್ಭುತವಾದ నడిపించండి. ನಡೆಸುವಿಕೆಯನ್ನು ಅನುಭವಿಸಲಿ నీ ಸ್ವಾಮಿ. అద్భుతమైన నడుపు అనుభవించని ಈ దేవా. ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ಕೊರತೆ ಇಲ್ಲದೆ ನಡೆಸು ఈ ಸ್ವಾಮಿ. వారమంతా ఏ కొరతలు లేకుండా ಎಲ್ಲ నడిపించండి. ಅಗತ್ಯತೆಗಳು ಸಂಧಿಸಲ್ಪಡಲಿ ಅಪ್ಪ. అన్ని అవసరతల్ని ನೀನು సంధించండి. ಎಲ್ಲ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಪೂರ್ವಹಿಸು ಸ್ವಾಮಿ. అన్ని అవసరతలన్నీ తీర్చండి దేవా. ಎಲಿಯೋನ್ ದೇವರೇ, ఎల్ ఎలియోన్ దేవా, ನಿನ್ನ ಒಂದು ಆಳ್ವಿಕೆಗೆ నీ యొక్క ನಮ್ಮ ఆಳ್వికకి ಜೀವನವನ್ನು ಪೂರ್ತಿಯಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ మా ಇದ್ದೇವೆ. జీవితాన్ని ఒప్పిస్తున్నామయ్యా. ನಿನಗೆ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ ಅಪ್ಪ. మీకే ఘనత మహిమ ಯೇಸುವಿನ చెల్లిస్తున్నాము. ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಜೀವವುಳ್ಳ యేసయ్య ಒಳ್ಳೆಯ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ, ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, Bless the Lord, O my ನನ್ನ ಸರ್ವಂದರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು, ನಡೆಸುವಿಕೆಯು ನಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆಗಿದ್ದು ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ನಡೆಸಲಿ. ಆಮೆನ್, ಆಮೆನ್, ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ.